ఎందుకు మనము అభిషేకం పొందుకోవాలి? వై వి నీడ్ అనాయింటింగ్? ఎందుకు మనకు అభిషేకం కావాలి? దేవుడు ఎందుకు ఈ అభిషేకం అనే అంశాన్ని ప్రభు పెట్టాడు? అసలు అభిషేకం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనాయింటింగ్? ఒక వ్యక్తికి ఎందుకు అభిషేకము అవసరం? అభిషేకం పొందుకుంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు? అభిషేకింపబడిన తర్వాత ఎలా మనము ఎదుగుతాం? అభిషేకింపబడిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది? అభిషేకింపబడిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది? లేదా అభిషేకం పొందుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? సో అభిషేకం ఎలా పొందుకోవాలి? అభిషేకం ఎందుకు ఒక వ్యక్తికి కావాలి? లేదా అభిషేకం లేకపోతే ఏం జరుగుతుంది? ఇన్ని ప్రశ్నలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతూ ఆయన మనకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అభిషేకం అనగా దేవుని శక్తి. ఆమేన్. సో రిసీవింగ్ గాడ్స్ పవర్ ఈస్ కాల్డ్ అనాయింటింగ్. అభిషేకం అట్లా అంటారు. సో దాన్ని అభిషేకం అంటారు. సో ఈరోజు మనము ఎలాంటి అభిషేకాన్ని పొందుకోబోతున్నాం? అభిషేకంలో చాలా రకాలు ఉంటాయి. సో ఎవ్రీ మంత్ మనం ఫస్ట్ వీక్లో లేదా సెకండ్ వీక్లో మనము నూనె పోసి ప్రార్థన చేపించుకుంటూ ఉంటాం. ఓకే, ఎందుకు ఇవన్నీ దేవుడు దైవజనుల ద్వారా చేస్తుంటాడు? సో సమ్ టైమ్స్ ఈ మధ్యకాలంలో ఈ ఈరాలో లేదా ఈ నెలల్లో ఈ సంవత్సరాల్లో మన లైఫ్ ఎలా అయిపోయిందంటే టెక్నికల్ లైఫ్ అండ్ ఫిజికల్ లైఫ్ ఎక్కువగా మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నాం. భూ సంబంధమైన వాటిని ఎక్కువ మనం అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? భూ సంబంధమైన వాటిని, అంటే శరీర సంబంధమైన వాటన్నిటిని మనం ఎక్కువగా కేంద్రీకరిస్తూ వాటిని ఎక్కువగా అడగాల్సి వస్తుంది. బికాజ్ మనకున్న అప్పులు, మనకున్న రోగాలు, మనకున్న బలహీనతలు అంత భయంకరంగా ఉన్నాయి. బట్ వేర్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ స్పిరిట్? ఆత్మ గురించి ఏంటి? ఆత్మ పరిస్థితి ఏంటి? మన ఆత్మ ఏమైపోవాలి? హ్యూమన్ స్పిరిట్, మనిషికి ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ పరిస్థితి ఏంటి? సో యు ఆర్ ఫీడింగ్ యువర్ ఫ్లెష్, యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఫ్లెష్, యు ఆర్ క్లోతింగ్ టు యువర్ ఫ్లెష్. నీ శరీరానికి వస్త్రముల కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు. నీ శరీరంలో ఉన్న కడుపు కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు. నీ శరీరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, వివిధ ఆర్గన్స్ లేదా డైమెన్షన్స్ కొరకు నువ్వు దాన్ని ఎక్కువగా సుఖపెడుతున్నావు. దానికి కావాల్సినటువంటి అన్నిటినీ నువ్వు సమకూర్చుకుంటున్నావు. ఇది ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ఇది ఉంటే ఎలా ఉంటుంది, ఇది నాకు బాగుంటుందా, ఇది నాకు బాగుండదా అని చాలా రకాలుగా మనం వి సర్వే అండ్ వి టేక్ ది థింగ్స్. సో ఈ శరీరాన్ని ఎక్కువగా మనం కేంద్రీకరించినప్పుడు అది కొంచెం మట్టుకే ప్రయోజనకరంగా ఉంటుంది. మేబీ గుడ్, మీ శరీరం గురించి ఎక్కువ ఆలోచించద్దని చెప్పట్లేదు. సో వెన్ యూ థింక్ అబౌట్ యువర్ ఫ్లెష్, ఇఫ్ యూ వాంట్ టు ఈట్ సంథింగ్, యు గో, యు ఈట్ అండ్ యు కమ్ బ్యాక్. ఆ 10 నిమిషాలు మాత్రమే ఆనందం ఉంటుంది. ఆ 11వ నిమిషముకి ఆనందము, సంతోషము ఉండదు. సో ఇఫ్ యూ వాంట్ టు సాటిస్ఫై యువర్ ఫ్లెష్, నీ శరీరాన్ని సుఖపెట్టాలని, నీ శరీరాన్ని సంతోషపరచాలని, నీకున్నటువంటి ప్లెజర్స్, నీకున్నటువంటి కోరికలన్నీ తీర్చుకోవాలని, ఒకవేళ నీకు ఒక కోరిక ఉంటే తీర్చుకొని చూడు. అది ఎంతసేపు ఉంటుందో నాకు చెప్పు. ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట, లేదా ఒక పూట. దానికి మించిన ఎక్కువసేపు అది ఉండలేదు. దానికి ఎక్కువగా బేస్ ఉండదు. కానీ ఆత్మకు కావలసినవి ఎప్పుడైతే మనము సమకూర్చగలుగుతామో ఆ ఆత్మ నమ్మకంగా ఉంటుంది మనకు. ఆమేన్. సో ఒక్కసారి నువ్వు చేసినటువంటి పొందుకున్న ఆ విధానము ఇంకొకసారి పొందుకునేంత వరకు అది నిన్ను సస్టైన్ చేస్తుంది. ఆమేన్.
సో శరీర సంబంధమైన ఏ ఆశీర్వాదం అన్నా మన దగ్గరికి రావాలంటే ఆత్మలో నువ్వు చాలా బలవంతుడై ఉండాలి. యూ షుడ్ బి మోర్ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. ఇఫ్ యూ వాంట్ హీలింగ్, if you want deliverance, if you want prosperity, if you want anything in this world in physical form, so you need to be strong in the spirit form. నీ ఆత్మ చాలా బలంగా ఉండాలి. నీ ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో, బలహీనపడకుండా నీ శరీరంలో ఉంటావో, నీవు అనేకమైన వాటిని పొందుకోవడానికి నువ్వు అర్హుడుగా ఎంచబడతావు. సో ఈ అభిషేకం అనేది నీ శరీరానికి సంబంధించింది కాదు. ఈ అభిషేకం అనేది ఆత్మకు సంబంధించినటువంటి విషయం. ఈ ఆత్మకు ఎప్పుడైతే నువ్వు ఆహారాన్ని, జీవాన్ని, బలాన్ని పెడుతూ ఉంటావో కంపల్సరీ ఆత్మ బలపడుతుంది. ఆమేన్. యువర్ స్పిరిట్ విల్ గెట్ స్ట్రెంగ్త్. యువర్ స్పిరిట్ విల్ గెట్ స్ట్రెంగ్త్. అనేకమైనటువంటి సందర్భాల్లో నీకున్నటువంటి యుద్ధాల్లో, పోరాటాల్లో నీ ఆత్మ నీకు సహాయం చేస్తుంది. ఆమేన్. దట్స్ కాల్డ్ ఎ హ్యూమన్ స్పిరిట్. అది ఏ ఆత్మ? మనిషి ఆత్మ అంటారు దాన్ని. ఇట్స్ ఎ హ్యూమన్ స్పిరిట్. ఇట్స్ ఎ హ్యూమన్ స్పిరిట్. మనిషి ఆత్మ అని దాన్ని అంటారు. ఆ మనిషి ఆత్మను ఎప్పుడైతే నువ్వు ఎండబెడుతూ ఎక్కువగా ఫాస్టింగ్స్లో ఉంటావో ఆత్మలో నువ్వు రోజుకు రోజుకి ఎండిపోతావు. రోజుకు రోజుకి ఎండిపోతావు. యు గెట్ dried up every day, you get weak every day. So that's why we need to focus on the spiritual things. ఆత్మ సంబంధమైన వాటిని ఎక్కువగా మనము కేంద్రీకరించాలి. Let's read some scriptures. మత్తయి సువార్త 5వ అధ్యాయము the Lord's first sermon. యేసుక్రీస్తు ప్రభువుల వారిది ఇది మొట్టమొదటి కొండ ప్రసంగం అనుకోవచ్చు మీరు. 3 నుంచి చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హియర్ కమ్స్ హిస్ సర్మన్. చూడండి ఆయన ప్రసంగం ఎలా స్టార్ట్ చేస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆమేన్. ఇక్కడ ఆత్మ లేకుండా ఎవరు లేరు. పరిశుద్ధాత్ముడు కాదు. ఆత్మ, ఒక మనిషికి ఒక ఆత్మ ఉంటుంది, జంతువులకు ఆత్మ ఉండదు. సో దెర్ ఇస్ నో స్పిరిట్ ఫర్ ఎనిమల్స్. మనిషికి ఏముంటుంది? ఆత్మ. చెప్పండి అందరు. మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఏ స్పిరిట్. ఒక స్పిరిట్ ఉంటుంది లోపల. అది జంతువులకు ఉండదు. అందుకని జంతువులకి చర్చలు లేవు. మనుషులకు మాత్రమే సంఘం, మనుషులకు మాత్రమే ప్రార్థన, మనుషులకు మాత్రమే అన్నీ. సో మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎలా తన సర్మన్ని స్టార్ట్ చేశాడో, దేని గురించి ఆయన మొట్టమొదటి ప్రసంగం ఉందో చూద్దాం. ఓకే, చదవమ్మా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. చూడండి, మనం గమనించినట్లయితే పరలోకానికి మన శరీరం వెళ్తుందా, మన ఆత్మ వెళ్తుందా? వినవట్లేదు. పురుషులారా చెప్పండి. ఆత్మ వెళ్తుందా, శరీరం వెళ్తుందా? ఇప్పుడు పరలోక రాజ్యానికి ఆత్మతో వెళ్తామా, శరీరంతో వెళ్తామా? సో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన ఆత్మ సిద్ధపడాలంటే మనం ఆత్మ గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. వి నీడ్ టు థింక్ అబౌట్ అవర్ స్పిరిట్. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే మీ ఆత్మ గురించి ఎప్పుడైతే పట్టించుకుంటారో, మీ ఆత్మీయ జీవితం గురించి ఎప్పుడైతే పట్టించుకుంటారో, మీ ఆత్మీయ జీవితం గురించి ఎప్పుడైతే కేర్ తీసుకుంటారో అప్పుడు మీరు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ మీక్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ కొరకు నువ్వు ఎక్కువగా ప్రాకులాడుతుంటావా? మా పిల్లలు ఉద్యోగం చేర్చుకోండి, మా పిల్లలకి అన్నం పెట్టండి, మా పిల్లలకి స్కూల్లో అది అడ్మిషన్ ఇవ్వండి అని పిల్లల కొరకు మనం ఎంతగానో ప్రయాసపడుతూ వాళ్ళ కొరకు ప్రాకులాడుతూ ఉంటాం. మీరు గమనించినట్లయితే ఆ ఆత్మ అలాగే మనం దేని గురించి అయితే ఇష్టపడిన దాని గురించి ప్రాకులాడతామో మన ఆత్మ గురించి కూడా మనం ఎక్కువగా ప్రాకులాడాలి. ఆమేన్. ఈ 3rd మంత్లోకి మనం ఎంటర్ అయిపోయాం. దేవుడు అనాయింటింగ్ని ఒక డివైన్ సప్లై లాగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా.
సో హీ విల్ సప్లై ద అనాయింటింగ్ టుడే ఫర్ యూ. ఆమేన్. సో ఏది మనము ఇవ్వకయే, ఏది మనము చేయకయే మనము దేవుని యొక్క అభిషేకాన్ని ఈరోజు ఉచితంగా పొందుకోబోతున్నాం. ఆమేన్. ఆయన మాటల ద్వారా, ఆయన వాక్కుల ద్వారా మనం ఈరోజు ఆయన యొక్క ప్రత్యేకమైన అభిషేకాన్ని మన ఆత్మకు మనం పొందుకోబోతున్నాం. ఆమేన్. సో లుక్ ఎట్ ద స్క్రిప్చర్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. Are you thinking about your flesh? Are you thinking about your soul? Are you thinking about your spirit? దేని గురించి ఆలోచిస్తున్నావు ఎక్కువ నువ్వు? శరీరం రాత్రికి ఏం తిందాం, రాత్రికి ఏం వేసుకుందాం, పలానా పెళ్ళికి వెళ్తున్నాం ఏం ధరించుకుందాం, నా ప్రాణమా ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుమని కాక అని వాక్యం సెలవిస్తుంది. సో we need to think about the spirit. చెప్పండి అందరు, ఆత్మ అనండి. బిగ్గరగా చెప్పండి, ఆత్మ. ఇంకా బిగ్గరగా. యా, యు ఆర్ హ్యావింగ్ ఎ స్పిరిట్. యు నీడ్ టు నో దట్ యు ఆర్ హ్యావింగ్ ఎ స్పిరిట్. మనకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ కొరకు మనము చాలా జాగ్రత్తగా ప్రాకులాడాలి. ఆ ఆత్మ గురించి కానీ మనకు తెలియకపోతే మనము ఏం పొందుకుంటామో, ఏం జరుగుతుందో అని మనకు కూడా తెలియదు. వి విల్ బి జీరో నాలెడ్జ్ పీపుల్గా ఉంటాం. మనం ఎలా ఉంటాం? జీరో నాలెడ్జ్. అసలు ఏం అర్థం కాదు. ఏం తింటున్నాము, ఏం పోతున్నాము రా నాయన, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి అని మనం రకరకాలుగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మ గురించి ఆలోచించడం ప్రారంభిస్తావో నీ ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రారంభమవుతుంది? నీ ఎదుగుదల ప్రారంభమవుతుంది. నువ్వు ఎదిగేవా అని ఎవరిని అడగబడలే మనం. వాళ్ళు చెప్పేదాకా మనం తెలుసుకునే నిస్సహాయ స్థితిలో లేం. ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకు అర్థమైపోద్ది ఈ వ్యక్తి ఎదుగుతున్నాడా లేదా అని. ఈ వ్యక్తి దీవించబడ్డాడా లేదా, ఈ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడా లేదా, ఈ వ్యక్తి దీవించబడ్డాడా లేదా అని మనము ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. నీ బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు అర్థమైపోద్ది, నీ మాట తీరు చూసినప్పుడు అర్థమైపోద్ది, నీ ప్రవర్తన చూసినప్పుడు అర్థమైపోద్ది, నీ క్యారెక్టర్ చూసినప్పుడు అర్థమైపోతుంది నువ్వు ఎదిగేవా లేదా అని. ఎదగాలి. దేవుని బిడ్డలు రోజు ఎదగాలి. గ్రోత్ ఉండాలి. దేవుని బిడ్డల జీవితాల్లో గ్రోత్ ఉండాలి. దినదినము మనం కిందకి వెళ్ళిపోకూడదు. దినదినము మనం మైనస్లోకి వెళ్ళిపోకూడదు. చూడండి, ఎండలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? చెప్పాలి. ఎండలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఇంకొంచెం పెరుగుతాయి లేదా? ఏప్రిల్లో పెరుగుతాయి లేదా? మేలో, జూన్లో బాగా పెరుగుతాయి. ఇంకా పెరుగుతూనే ఉంటాయి. తక్కువ ఇవి పెంచు. 45 భలే ఉందంటారు. ఒక్కొక్కరు గొప్పలు చెప్పుకుంటారు. మా ఊర్లో 50 అంటారు, కొందరు మా ఊర్లో 60 అంటారు. సో పీపుల్ దే థింక్ అబౌట్ గ్రోత్. ఎదుగుదల కొరకు చెప్పుకుంటూ ఉంటారు. ఎదుగుదల కొరకు చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ నువ్వు ఎదగలేదనుకో నువ్వు నీ గురించి చెప్పుకోలేవు. నీకు ఒక సాక్ష్యము రాదు. వీటన్నిటికీ రీజన్, వీటన్నిటికీ ప్రాబ్లం ఏంటి, రూట్ కాజ్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే నీ ఆత్మ. ఏంటది? నీ ఆత్మ. నీ ఆత్మ, నీ ఆత్మ. నీ ఆత్మలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మ, నీ స్పిరిట్ని కేంద్రీకరించగలవో నువ్వు కంపల్సరీ ఏం చేయగలవో తెలుసా? దేవుని నామాన్ని మహిమపరచగలవు. నీ ఆత్మ ఎదిగే కొలది, నీ ఆత్మ బలపడే కొలది, నీ ఆత్మకు కావాల్సిన పోషణ పొందే కొలది నీ జీవితంలో ధైర్యమును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆమేన్. సో ద లార్డ్ is touching your spirits now today. ఈరోజు మీ ఆత్మలన్నింటినీ దేవుడు బలపరచబోతున్నాడు. ఆమేన్. ఈరోజు మీరు కోరుకోవాలి. శరీర సంబంధమైన వాటి గురించి ఏమీ అడగండి ఈరోజు. ఓకే, ఒకరోజు ఆపుదాం. ఓకే, మన ప్రార్థన వినపాలన్నీ ఆపుదామేమో. ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం ఎక్కువ కేంద్రీకరిద్దాం. ఆమేన్. హల్లెలూయా. మనం 1-2 గంటలు చేసే ప్రార్థనలో ఎక్కడ కూడా మనము ఆత్మకు సంబంధించిన వాటిని అడగలేకపోతున్నాం. ఎస్ ఆర్ నో? యా. అప్పులు తీర్చు ప్రభా, కష్టాలు తీర్చు ప్రభా, వేదన తీర్చు ప్రభా, అప్పులు పోతే చాలు బ్రదర్, అప్పులు పోతే చాలు బ్రదర్, అప్పులు వాడికి ఎనబడేలాగా 1 గంట సేపు మొత్తుకొని అరుస్తాం. ఎవరికి? అపవాదికి. దెయ్యంగాడికి ఎనబడేలాగా ఓ అని అరిసి కేకలేస్తూ ఉంటాం. పోనీ నేను చెప్పేది ఇప్పుడు కొందరికి వేరే విధంగా అర్థమవుతుంది. ఓహో, మౌనంగా చేయలేమో. ప్రభు అప్పులు ఉన్నాయి తీసే ప్రభు, అది కూడా వినబడుతుంది వాడికి. నీ మనసులో అనుకున్న ఆలోచనలు కూడా వాడికి వినబడతాయి. సో అంటే ఇప్పుడు దాన్ని చేయొచ్చా అంటే ఈ రోజుకి చేద్దాం, ఈ రోజు ఆపుదాం. ఆమేన్. లెట్స్ థింక్ అబౌట్ ద స్పిరిట్. 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 నీ ఆత్మ గురించి మనము ఆలోచిద్దాం. లెట్స్ థింక్ అబౌట్ ద స్పిరిట్. వాక్యం చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ద బ్లెస్డ్.
ఎవరు దీవించబడతారు? ఆత్మ గురించి ఆలోచించిన వాళ్ళే. మీ ఆత్మ గురించి ఆలోచించిన వాళ్ళే దీవించబడతారు. వేరే వాళ్ళ గురించి ఆలోచించిన వారు దీవించబడరు. వేరే వాళ్ళ గురించి సనుక్కుంటే వాళ్ళు దీవించబడరు. వేరే వారి గురించి చింతించిన వాళ్ళు కూడా దీవించబడరు. నువ్వు వేరే వాళ్ళు ఎదగలేదంటే ఇంకా నువ్వు చింతపడుతున్నావా? వాళ్ళు బాగుపడలేదు, వీళ్ళు స్వస్థపడలేదు, వాళ్ళు ఎదగలేదు, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆ ఉన్నతమైన స్థాయికి రాలేదు, వాళ్ళు రాలేకపోయారు, వీళ్ళు రాలేకపోయారు, వాళ్ళు దీవించబడలేదని నువ్వు ఎంతో చింతపడుతున్నావా? అయినా బ్లెస్ అవ్వవు నువ్వు. When you think about your spirit, నువ్వు నీ ఆత్మ గురించి కేంద్రీకరించినప్పుడు, నీ ఆత్మ గురించి నువ్వు ఫోకస్ చేసినప్పుడు, నీ ఆత్మ గురించి నువ్వు రైట్ ట్రాక్లో నువ్వు ఉన్నప్పుడు నీ ఆత్మ ఆశీర్వదింపబడడం స్టార్ట్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ ఆత్మ గురించి ఎక్కువ కేంద్రీకరించు. నీ ఆత్మ గురించి ఎక్కువ కేంద్రీకరించు. నీ ఆత్మ గురించి ఎక్కువ కేంద్రీకరించు. ఆమేన్. మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ పోతుందా శరీరం పోతుందా పరలోక రాజ్యంకి? చెప్పాలి. ఆత్మ వెళ్తుంది. స్పిరిట్ విల్ గో టు హెవెన్, నాట్ ఫ్లెష్. సో ఈ లాంగ్ అండ్ ఫ్యూచర్ ఫోర్ నాలెడ్జ్ మనుషులకి లేకుండా ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ వర్డ్ మనకు వాక్యము కొదువైపోయి, వాక్యము తగ్గిపోయి, మనలో వాక్యము డిపాజిట్ చేసుకోలేక మనము దేన్ని అడగాల రోజు అని మనకు అర్థం అవ్వట్లేదు. మనము దేన్ని అడగాలి? లేనిదాన్ని అడగాల. అసలు ఆత్మకు కావాల్సినవి అడగాలి రోజు. ఆమేన్. సే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ ఒక వ్యాధి ఉందని నీకు కన్ఫర్మ్ చేస్తాడు. నీకు ఒక రోగం ఉంది, టీబీ ఉంది, ట్యూమర్స్ ఉన్నాయి, లేదంటే సైనస్ మైగ్రేన్ ఉంది, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని డాక్టర్ షూట్అవుట్ చేసినప్పుడు ఆ వ్యాధికి సంబంధించిన మెడిసిన్ మీకు ఇస్తాడు. ఎందుకు? నువ్వు తొందరగా రికవర్ అవ్వి మళ్ళీ ఆరోగ్యంగా ఉండడానికి. ఇక్కడ మీరు గమనిస్తే మన ఆత్మ కూడా రోజుకు రోజు క్షీణించిపోతూ బలహీన పడిపోతుంది. ఆ ఆత్మకి రోజు మనం పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి. ఆ ఆత్మకి రోజు మనం ఏం చేయాలా? నూతన బలాన్ని ఇవ్వాలి. ఆ ఆత్మని ఈరోజు మనం ఏం చేయాలా? బలపరచాలి. ఇంకోటి, పక్కనోడు ఆత్మతో మనకు సంబంధం లేదు. ఆమెకి దెయ్యాలు పట్టినాయి, ఈమెకి భూతాలు పట్టినాయి, ఆమెకి పిచాచి పట్టింది, ఈమెకి కురిందేం పట్టింది, ఆమెకి ఇరిందేం పట్టింది, అదే పక్కన వాళ్ళ గురించి మనకెందుకు? లెట్స్ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్. వాట్ ఆర్ వీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్ వీఆర్ క్యారీయింగ్? ఏ ఆత్మను మనం క్యారీ చేస్తున్నాం? ఏ ఆత్మను మనము క్యారీ చేస్తున్నాం? ఎటువంటి స్పిరిట్ మనలో ఉంది? మన స్పిరిట్ ఎలా ఉంది? ఏ కండిషన్లో ఉంది? వెరీ సింపుల్. ఒక వ్యక్తికి జ్వరం ఉందా అని లేదని దేంతో టెస్ట్ చేస్తారు? థర్మామీటర్ పెడితే ఏముంది? లోపల జ్వరం ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఒకవేళ నీకు షుగర్ లేదా బీపీ లేదంటే రకరకాల వ్యాధులు, బ్లడ్లో ఉన్నటువంటి సమస్యలు ఒకవేళ వస్తే దేని ద్వారా టెస్ట్ చేస్తారంటే బ్లడ్ టెస్ట్ చేస్తే నీకున్న రోగాలన్నీ బయటపడతాయి. సో మీరు గమనించాలి, లోపల ఉన్న రోగాలని డాక్టర్లు కనుక్కోగలుగుతున్నారు. లోపల ఉన్నటువంటి బలహీనతల్ని వాళ్ళు కనుక్కోగలుగుతున్నారు. ఈరోజు నీ ఆత్మలో ఉన్న బలహీనత ఎవరు కనుక్కుంటారు? హూ విల్ నో దట్ యువర్ స్పిరిట్ ఈజ్ వీక్? నేను కూడా నీ నాడి పట్టుకుంటే నీ ఆత్మ బలంగా ఉందా లేదా చెప్పగలను. నిన్ను దూరం నుంచి చూస్తే నువ్వు బలంగా ఉన్నావా, ఆత్మలో బలహీనంగా ఉన్నావా చెప్పగలను నేను దూరం నుంచి చూస్తే. అండ్ ఐ కెన్ రీడ్ యూ పీపుల్, మ్యాన్, డోంట్ వరీ అబౌట్ దట్. ఐ కెన్ టెల్. నాకు సెథస్కోపు, థర్మామీటరు ఏమీ అవసరం లేదు. నాకు స్పిరిచువల్ సెథస్కోపు, స్పిరిచువల్ థర్మామీటరు, స్పిరిచువల్ టూల్స్ ఉన్నాయి నా దగ్గర. ఐ కెన్ టెస్ట్ యూ పీపుల్ బై సీయింగ్ యూ, బై సీయింగ్ యువర్ ఫేస్, బై సీయింగ్ ఇన్ ద స్పిరిట్. నీ ఆత్మ బలంగా ఉందా లేదా, బలహీనంగా ఉన్నావా, నువ్వు నీ ఆత్మలో బలహీనపడ్డావా అని నేను ఈజీగా చెప్పగలను నేను. బట్ దాన్ని ఎలా పెంచాలి, దాన్ని ఎలా బలవంతుడిగా మార్చాలి? నువ్వు ఎప్పుడు బలంగా ఉంటావు? నువ్వు బలంగా ఉంటే ఏమవుతుంది? నువ్వు అభిషేకం పొందుకుంటే ఏమవుతుంది? అభిషేకం అసలు ఎందుకు కావాలి? నువ్వు దేనికి పడిపోవు. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ అనాయింటింగ్. ఆత్మ విషయమై దీనిలైన వారు, ఆమేన్. ధన్యులు అనే పదానికి చాలామందికి అర్థం తెలియదు. ధన్యులు అంటే దీవించబడిన వారు అర్థం. ఆమేన్. ఆత్మ విషయమై దీనులైన వారు ఆశీర్వదింపబడతారు. ఆమేన్. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ మీక్ ఇన్ ద స్పిరిట్. ఆమేన్.
ఎవరైతే ఆత్మ కొరకు తహతహలాడిపోతారో, ఎవరైతే ఆత్మ కొరకు ఎక్కువగా ప్రాకులాడుతారో, ఎవరైతే ఆత్మ కొరకు ఎక్కువగా ఇష్టపడతారో, ఎవరైతే ఆత్మ కొరకు ఎక్కువ ఆలోచిస్తారో, ఎవరైతే ఎక్కువగా ఆత్మ కొరకు ప్రయాసపడతారో, ఎవరైతే ఆత్మ కొరకు ఎక్కువగా తృష్ణకొని ఉంటారో వాళ్ళు దీవించబడతారని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వాళ్ళు దీవించబడిన వాళ్ళే ఆత్మ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నా ఆత్మ బలహీనపడింది ఈరోజు, నా ఆత్మలో నేను ప్రార్థన చేయలేకపోయాను ఈరోజు నా ఆత్మలో నేను బలము పొందుకోలేకపోయాను, ఈరోజు నా ఆత్మ బలహీనపడింది, ఈరోజు నా ఆత్మ కృంగిపోయింది, ఈరోజు నా ఆత్మ దెబ్బతినింది, ఈరోజు నా ఆత్మ చాలా బలంగా ఉంది, ఈరోజు నేను చాలా రోషముగా ఉన్నాను, ఈరోజు నేను చాలా బలముగా ఉన్నాను అని నువ్వు ఎప్పుడు చెప్పుకుంటావు, ఎప్పుడు మాట్లాడతావు? Always weak words, always weak thinking, always weak vessels, always weakness. ఎందుకు మనం అక్కడ నొప్పి అని ఊరుకుంటే ఎందుకు చెప్తున్నాం తెలుసా? బికాస్ ఆఫ్ యువర్ స్పిరిట్. నీ స్పిరిట్ ఏమైంది? వీక్ అయిపోతుంది రోజుకి. నీ స్పిరిట్ ఏమవుతుంది? రోజుకి వీక్ అయిపోతుంది. ఆ వీక్గా బలహీనపడేటటువంటి ఆత్మను దేవుడు బలపరచాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఐ వాంట్ ఎ బిగ్ ఆమేన్, ఆమేన్. ఆ బలహీనపడినటువంటి ఆత్మను దేవుడు బలపరచాలనుకుంటున్నాడు. ఎలా బలపరుస్తాడు తెలుసా? త్రూ అనాయింటింగ్. అభిషేకము ద్వారా దేవుడు బలపరుస్తాడు. ఆమేన్. చెప్పండి అందరూ, అభిషేకం అనండి. అభిషేకం. ఎప్పుడైతే ఆత్మ దీవించబడుతుందో నీ శరీరం అన్ని విషయాల్లో దీవించబడుతుంది. నీ చెయ్యి బాగుంటుంది, నీ కాలు బాగుంటుంది, నీ నోరు బాగుంటుంది, నీ పెదాలు బాగుంటాయి, నీ చూపు బాగుంటుంది, నీ వినికిడి బాగుంటుంది, నీ యొక్క ఫేస్ రీడింగ్ బాగుంటుంది, నీ ఆలోచన విధానం బాగుంటుంది, నీ థింకింగ్ బాగుంటుంది, నీ మైండ్ సెట్ బాగుంటుంది, నీ ట్రాక్ బాగుంటుంది, నీ మాట తీరు బాగుంటుంది, నీ విధానం బాగుంటుంది. అన్ని రంగాల్లో నువ్వు ఎలా ఉంటావు తెలుసా? సూపర్. రిమార్క్ పెట్టలేం, అలా ఉంటావు. అమ్మ ఆమెకే బలేనోరు, ఈయనకే బలేనోరు, ఆమె చెయ్యి దుడుచుకుంటుంది, ఈయన చెయ్యి చాలా కుసుగా ఉంటుంది అని రకరకాల ఎందుకు మాట్లాడుకుంటాం మనం? యు ఆర్ రిపేర్డ్ ఇన్ ద స్పిరిట్, యు ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్, యువర్ ఫ్లెష్ ఈజ్ డామినేటింగ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ ఏం చేస్తుంది? బలహీనపడింది. నీ శరీరము నీ ఆత్మని ఉతికి ఎండబెట్టి ఆరేస్తుంది. నీ శరీరమే నీ ఆత్మను ఉతికి ఎండబెట్టి ఆరేస్తుంది. ఆత్మ కూర్చో అంటే కూర్చోవాలి, శరీరం ఆత్మకు చెప్తా ఉంటుంది, పనుకో అంటే పనుకోవాలి, లేయి అంటే లేయాల. ఇప్పుడు వద్దు బైబిల్ చదవకంటే ఆత్మ గమ్ము కూర్చోవాలి. ఎన్నో రకాల యుద్ధాలు మీ మైండ్లో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే నువ్వు ఆత్మలో బలపడాలి. పౌలు ఎప్పుడు చక్కటి మాట అంటూ ఉంటాడు, నా బాహ్య శరీరము దినదినము కృషించిపోయినను నా అంతరంగ పురుషుడు దినదినము బలపడుతూ నూతన బలాంతో పొందుకుంటున్నాడు. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. నువ్వు సన్నగా అయిపోయినా ప్రాబ్లం లేదు, నువ్వు పొట్టిగా అయిపోయినా ప్రాబ్లం లేదు, నువ్వు వీక్ అయిపోయినా ప్రాబ్లం లేదు, ఆత్మలో బలంగా ఉండాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. సో ఇది తినండి, అది తినండి, అది తినండి, ఇది తినండి, బలంగా ఉంటారు, రోషంగా ఉంటారు, తెల్లగా అవుతారు, నల్లగా అవుతారు, పొట్టిగా అవుతారు, పొడుగ్గా అవుతారని చాలామంది చాలా అడ్వర్టైజ్మెంట్లు, చాలా రకరకాల షాపులు ఏమేమో పెట్టి చేస్తూ ఉంటారు. కానీ ఆత్మను బలపరిచే ఒకే ఒక స్థలము దేవుని మందిరం. ఆమేన్. సో వెన్ యూ కమ్ హియర్ నువ్వు ఇక్కడికి వస్తే నీ ఆత్మ బలపడుతుంది. ఆమేన్. బలహీనపడుతున్న నువ్వు, బలహీనతలో ఉన్న నీవు, నీ ఆత్మ కృంగిపోయిన స్థాయిలో ఉన్న నీవు ఇక్కడికి వెళ్ళేటప్పుడు బలముతో వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. ఫ్రమ్ టుడే యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ స్పిరిట్. చెప్పండి, ఆత్మ విషయమై. అందరు చెప్పండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఇఫ్ యు వాంట్ టు గో టు హెవెన్, లెట్ యువర్ స్పిరిట్ గో. అసలు నీ స్పిరిట్ లేయమ్మా లేయి అంటే నేను లేవలేనయ్య గారంటే ఎట్లా? కొన్ని ఉంటాయి పిచ్చి పిచ్చి ఆత్మలు, ఏదో పరిస్థితులు బాగాలేక యాక్సిడెంట్ ఏదో మొత్తానికి రోగాలతో అట్టేటాడు చచ్చిపోతారు జనాలు. అవి పరలోకం పోవు. కొన్ని పరలోకం పోవు. కొందరికి తెలుసు సబ్జెక్ట్, కొందరికి తెలియదు, కొందరు కొత్తగా రకరకాలుగా పెడుతున్నారు ఫేస్లో. నట్స్ ఓకే, నో ప్రాబ్లం.
కొన్ని స్పిరిట్లు పోవు. ఎందుకంటే నీ ఆత్మ బలహీనపడినప్పుడు దేవుడు నిన్ను పైకి రా అంటే నువ్వు లేని స్థితిలో ఉంటావు నీ ఆత్మ. అండ్ యు ఆర్ రోమింగ్ హియర్ అండ్ దేర్. నువ్వు ఏడాడా తిరుగుతూ ఉంటావు. నువ్వు పోతే నీ శరీరమే లోపలికి పోతుంది. దాని డ్యూటీ ఏంటి? మట్లోకి పోవడం. ఆత్మ డ్యూటీ ఏంటి చెప్పాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి కదా. కానీ ఆ ఆత్మ, కొన్ని ఆత్మలు బలహీనంగా ఉన్న ఆత్మలు, తర్వాత చెత్త ఆత్మలు, తర్వాత అర్థం పర్థం దేవుని భయం లేని ఆత్మలు, దేవుణ్ణి ఎరగని ఆత్మలు ఏం చేస్తుంటాయి? ఏడేడా తిరుగుతూ ఉంటాయి. ఆ ఇంటికాడేట చూస్తూ ఉంటాయి, బయటకు వచ్చేయలేదు. రాత్రి కల్లోకి వస్తూ ఉంటారు. రాత్రికి నేను వచ్చా, ఏడేడా తిరుగుతున్నా, పోలా ఎటా పోను ఏడే ఉంటా. చెప్పు తీసుకొని బెల్ట్ తీసుకొని తరుముకోవాలి వాటిని. ఆత్మ ఏం చేయాలా? దేవుడి దగ్గరికి, పరలోక రాజ్యము చెప్పాలి. వాళ్ళది ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి శరీరాన్ని విడిచిపోయినప్పుడు. మరి నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఏం చేస్తుంది? అది బలహీనతది. అనేక ఆత్మల చేత అది పీడింపబడి, ఇబ్బంది పడి, శోధింపబడి ఆత్మలతో ఏడేడా తిరుగుతూ ఉంది. సైడ్ సీన్కి వచ్చినట్టుంది. There are many mess up things happening in the spiritual realm. ఆత్మలోకములో చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఈ అమావాస్యకి, పౌర్ణమికి పాపం మంచి వాళ్ళందరూ, చేతబడి చేసేవాళ్ళు, నిమ్మకాయలు పిండే వాళ్ళందరూ కూడా సమాలతో దగ్గర తిరుగుతూ ఉంటారట. ఏ ఆత్మ కనపడిందా? ఏ ఆత్మ దొరికిందా? ఏ ఆత్మ ఉందా? ఈ ఎప్పుడే బాధ పెట్టాడు, ఈ ఆత్మ ఎడకన్నా పోయి ఉంటుందేమో, ఆత్మను తీసుకెళ్దాం, ఈ ఆత్మను తీసుకెళ్దాం. రకరకాలుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దే వాంట్ టు ప్లే విత్ ద స్పిరిట్స్. దే వాంట్ టు ప్లే విత్ ద స్పిరిట్స్. నువ్వు బలహీనపడితే నీలో ప్రతి చేతబడి పనిచేస్తుంది. జాగ్రత్త. నీ ఆత్మ బలహీనపడితే, నీ ఆత్మ బలహీనపడితే నీలో ప్రతి చేతబడి పనిచేస్తుంది. వాళ్ళు పిండారు, వీళ్ళు పిండారు, వాళ్ళు ఒత్తారు, వీళ్ళు ఒత్తారు, ఆ నిమ్మకాయ పెట్టారు, మిరపకాయలు పెట్టారు, అదుగో దిష్టి దొక్కాను, అదుగో నిమ్మకాయలు దొక్కాను, అదే మిరపకాయలు దొక్కాను. అవన్నీ బలహీనుడికి భయం, బలవంతుడికి కాదు. నువ్వు తీసుకోరా, ఊరంతా హైదరాబాద్ మొత్తం వెళ్ళి దిష్టి పడేసి ఉంటారు కదా, అవన్నీ తీసుకోరా, గుమ్మడికాయలు, మిరపకాయలు ఎడబెట్టు, తొక్కుంటా పోతాను నేను. ఇట్లా తొక్కుంటూ వెళ్తాను నేను. ఐఎమ్ నాట్ స్కేర్డ్. నిమ్మకాయలు పక్షులు నిమ్మకాయలు. వాడు పిచ్చోడు, కొన్నోడు ఇంకా పెద్ద పిచ్చోడు కదా. ఒక దారం తీసుకొని పైన ఒక మిరపకాయ, కింద ఒక నిమ్మకాయ, కింద ఒక మిరపకాయ, పైన ఒక నిమ్మకాయ, కొనుక్కో 100 రూపాయలు అంటాడు. నువ్వు అమ్మా ఏంటది, అమ్మా ఎంత బాగుందో ఇది అని చెప్పి అక్కడిక్కడ కడతా కట్టుకో నాన్న, బాగా కట్టుకో. తర్వాత దాన్ని బాగా తీసి, అంత తీసి దాంట్లో వెళ్ళిపోద్దా? అది నువ్వు పడేస్తే అమ్మ దిష్టి అజ్జరు. అమ్మ రాత్రి బ్రదర్ నేను వచ్చేటప్పుడు నిమ్మకాయలు తొక్కాను. ఏం తొక్కాను? నిమ్మకాయ. యు ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్, యు నో దట్. నీ ఆత్మ ఏమైంది? బలహీనపడింది. అందుకే చెప్తున్నా, నీ ఆత్మ బలహీనపడితే నీలో ప్రతి చేతబడి పనిచేస్తుంది. ఈ అమ్మాయి కాలు ఇరిగిపోతే బాగుంది, ఇప్పుడు వెంటనే పడిపోద్ది. వెంటనే చెప్పాలి, వెంటనే. కొందరు అన్నం తింటా ఉంటారు, నీళ్ళు తాగుతూ ఉంటారు, అని పొరపోద్ది. ఎవడో తిట్టుకుంటున్నాడు నన్ను. అదే కదా మీరు చెప్పేది. నెక్స్ట్ భయపడ్డా? ఏం చేస్తాం మనం వెంటనే? అది ఎవరో నన్ను అంత వీక్ నువ్వు. ఏది 2-3 తిట్టుకోండి నన్ను, నీళ్ళే చూద్దాం. లెట్స్ టెస్ట్ దట్ విచ్ క్రాఫ్ట్. ఎవరిని తిట్టుకోండి, మనసు కళ్ళు మూసుకోండి అందరూ. ఈ పాస్ట్ గారు ఇప్పుడు కింద పడిపోవాలంటే ఏదో ఒకటి కోరుకోండి తొందరగా. కాదు ఏంది సిగ్గుపడుతున్నారు? నేనే చెప్తున్నా, కోరుకోండి. లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. తిట్టుకున్నారా? నేనే కావాలని అన్నాను. ఎవరు తిట్టుకోండి, మీరు తిట్టుకోండి, నేను వాటర్ తాగుతున్నా. ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్ ఇవన్నీ నమ్ముతావు. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్, కాఫీ కాదు బూస్ట్ ఏం తాగినా పొరబాదు. ఆమేన్. అదే చెప్తున్నా, నువ్వు ఆత్మలో వీక్ ఉంటే వేస్ట్ ఫెలోలు చెప్పినవన్నీ నమ్ముతావు.
మొన్న ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చారంటే, ఎవరో పాపం ఆమె ఎవరో ఊరి నుంచి ఫోన్ చేసింది. పాస్టర్ గారు, మా ఆయనకి అసలు బాగాలేదు. ఏమైంది మీ ఆయనకంటే? కారు కొన్నాడు. సంతోషమే కదా అన్న. కరెక్టే పాస్టర్ గారు, మరి మా ఆయన మరి అది మరి వాళ్ళ ఎవరో చెప్పారంట, మరి కారు కొన్నావు మరి ఏం తగిలించలేదా, మరి కారు కొన్నావు మరి ఏం చూసుకోలేదా, మరి కారు కొన్నావు మరి ఏం నిమ్మకాయలు పెట్టలేదా, మరి కారు కొన్నావు మరి ఏమి ఇది చేయలేదా అన్నారంట. పాపం ఈయన బాగా రెచ్చిపోయి ఓకే చేసేద్దాం దాందే ఉందని చెప్పి ఏడవ పోయి పాపం తెచ్చుకొని మిరపకాయలు తెచ్చుకొని దాని కింద పెట్టాడంట. పెట్టడం నేరుగా వెళ్ళి ఒకదానికి గుద్దాడంట. నేరుగా ఒకదానికి దడేరని గుద్దాడంట. మా ఆయనకి ఏదో అయిపోయింది. వాళ్ళ అమ్మ, అయ్యగారు మీ నంబర్ దొరికింది నాకు, మీ చర్చికి వెళ్ళి ఒకరు ఇచ్చారా? ఇచ్చే ఉంటారు, ఎందుకీరు నా నంబర్, ఎందుకీరు బాగానే ఇస్తారు వీళ్ళందరూ. చెప్పండి మా ఆయనకి అసలు ఎందుకు అయిందన్నాను. ఏం లేదు పాస్టర్ గారు, మేము రోజు చర్చికి పోయేటోళ్ళం. అంటే చాలా సంతోషం మా అన్నాను. మరి ఏంటి మీ పరిస్థితి, మీ ప్రాబ్లం ఏంటంటే, మా ఆయన ఎవరో చెప్పారంట. లేదు మేము చర్చికి వెళ్ళేటోళ్ళమే అంటే. సర్లే నువ్వు చర్చికి తర్వాత వెళ్దులే, ముందు చెప్పన్నాను. మేము చర్చికి వెళ్ళేటోళ్ళమే అంటుంది. ముందు చర్చ్, వెనకాల చర్చ్, పైన చర్చ్. మా అమ్మోళ్ళు మా అత్తోళ్ళు బాగా ప్రార్థన చేస్తారు. మంచిదమ్మా, అసలు మ్యాటర్ చెప్పన్నాను. మా ఆయన కారులో అసలు క్యాబ్ తోలుకుంటున్నా అంట. కారులో ఎక్కేటోళ్ళంట, ఏంది కారు అంతా బోసిగుంది, ఏదైనా తగిలించుకోకూడదు అన్నారంట. పాప మీన జ్ఞానవంతుడు విని వెళ్ళిపోయి 2 నిమ్మకాయలు 2 మిరపకాయలు కొనుక్కొని తగిలించుకున్నాంట. నెక్స్ట్ మూమెంట్ దడేల్ బడేల్ జడేల్. నేను అన్నాను, దట్స్ పనిష్మెంట్ ఆఫ్ గాడ్. ఏంటది? పనిష్మెంట్ ఆఫ్ గాడ్. ఇంకోటి, దేవుడు పనిష్ చేయడు, దేవుడు పక్క తిరుగుతాడు అంతే. ఆయన కొంచెం పక్క తిరిగాడా నీ పరిస్థితి అవుట్ అంతే. ఒకటే, 2 పడవల మీద కాలు పెట్టకు. ఒకటి, లోకంలో హ్యాపీగా ఎంజాయ్ చేసుకో, లేదా పరిశుద్ధంగా నీతిగా దేవుని కొరకు ఇక్కడ జీవించు. 2 పడవల్లో వద్దు, మనకు అది నడవదు. అది మండే టు సాటర్డే ఫుల్ ర్యాప్, డిస్కో, పబ్బు అన్ని. సండే మా పరిశుద్ధ 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 ప్రభు. వై యూర్ యాక్టింగ్ మ్యాన్, డజంట్ వర్క్. నడవదు. హోలీ, యూఆర్ యాక్టింగ్ ఆన్ సండేస్. చెప్పిన కదా, బలహీనుడిలో చేతబడి పనిచేస్తుంది. బలహీనుడిలో చేతబడి నో మ్యాటర్ యువర్ క్రిస్టియన్ ఆర్ నాట్, నో మ్యాటర్ యువర్ బిలీవర్ ఆర్ నాట్, నో మ్యాటర్ యువర్ కమింగ్ టు చర్చ్ ఆర్ నాట్, ఇఫ్ యువర్ వీక్ ఇన్ ద స్పిరిట్, నీ ఆత్మ పరలోకం వెళ్ళదు. నీ ఆత్మ కానీ ఆత్మలని ఎక్కడికి వెళ్ళాలి? కానీ ఎందుకు నీ ఆత్మ పోవట్లేదు? యువర్ వీక్ ఇన్ ద స్పిరిట్, యువర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. యేసు ప్రభు పక్కనున్న దొంగ ఒక్క నిమిషంలో యేసు ప్రభుని నమ్మాడు. వాడు సిలువలో వాడుకున్న కష్టాలు, వేదనలు, బాధలు అన్నీ మర్చిపోయాడు. అయ్యా నన్ను కూడా కొంచెం జ్ఞాపకం చేసుకొని బలం పొందుకున్నాడు. ఆమేన్. అండ్ హి వెంట్ టు పారడైజ్. ఆయన పరదేశికి వెళ్ళిపోయాడు ఆయనతో పాటు. సో ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్, ఎవరొకరు ఏదన్నా అన్నా కూడా వెంటనే నీలో నెరవేరుతుంది. వాడికి ఏమొస్తాయి ఉద్యోగాలు అంటే, ఇదిగో నువ్వు అన్నావు అందుకే నాకు ఉద్యోగం పోయింది, నువ్వు అన్నావు అందుకే మేము కొట్టుకుంటున్నావు, నువ్వు అన్నావు. హే, యు ఆర్ బ్లేమింగ్ సమ్వన్. చెప్పు, నా ప్రాణమా నువ్వు ఆత్మలో ఈకు. హైగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అంటారు ఈక్. వీక్ అని కాస్త ఈక్ తీసి పడేసి. యువర్ వీక్ ఇన్ ద స్పిరిట్. నువ్వు ఆత్మలో చాలా బలహీనంగా ఉన్నావు. అందుకనే ఎవడు పడితే వాడు శాపనార్థాలు నీ మీద వదులుతుంటే అవి నీ వెంటనే పక్క రోజు నీ ముందు కనబడుతున్నాయి. ఆమేన్. ఇక్కడ చూడండి, తండ్రి అయిన దేవుడు ఒక చక్కటి మాట అంటున్నాడు యాకోబుని చూసి. యాకోబు, నీలో మంత్రము లేదు. ఇజ్రాయేలు, నీలో శకునము లేదు. హీ ఈజ్ అనాయింటెడ్ వన్. జేకబ్ ఈజ్ అనాయింటెడ్. And Jacob is strong in the spirit. He is a prayer man. ఆయన ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ప్రార్థన చేసేవాడు. వాళ్ళ నాన్నకదే అలవాటు, వాళ్ళ తాతకదే అలవాటు. ఏంటి? ప్రార్థన చేసే అలవాటు. ఈరోజు మీ అమ్మకి అలవాటు ఉందా? మీ నాయనకి అలవాటు ఉందా? మీ తాతకి అలవాటు ఉందా? ఏమో బ్రదర్, మాకు అంత తెలియదు. మీ పిల్లలు కూడా అలవాట్లు రావు. నీకే అలవాట్లు ఉంటే నీకు ఆ పిల్లలు కూడా అయ్యే అలవాట్లు వస్తాయి. నీకే అలవాటు ఉంది?
చూసుకో. నీకే అలవాటు ఉంది, చూసుకో. నీకు అందరిని తిట్టి అలవాటు ఉందా? నీ పిల్లలు కూడా బాగా తిట్టి అలవాటు వస్తుంది. అలవాట్లు ద హ్యాబిట్స్ కాదు అవి, స్పిరిట్స్. ఆ స్పిరిట్స్ నిన్ను నెక్స్ట్ జనరేషన్కి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ కైండ్ ఆఫ్ ఎ స్పిరిట్స్ యు ఆర్ క్యారింగ్? నా ప్రియ తల్లిదండ్రులారా, మీరు ఎటువంటి ఆత్మలను క్యారీ చేస్తున్నారు, అవే ఆత్మల్ని బిడ్డలకు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. జాగ్రత్త. సో యూ షుడ్ బి బ్లెస్డ్. ఆమెన్. మీ తరం బ్లెస్ అయితే మీ పిల్లల తరము ఆశీర్వదించబడుతుంది. ఆమెన్. ఈరోజు నుంచి మీరు ఆత్మలో ఎదుగునుగాక, ఆత్మలో బలపడదురుగాక, ఆత్మలో మీరు నిలబడదురుగాక, ఆత్మలో మీరు పరిగెత్తుదురుగాక, ఆత్మలో మీరు జీవం పొందుకొనిదురుగాక, మీ ఆత్మ బలపడునుగాక. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ స్పిరిట్. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, అవి కాదురా. అవన్నీ నేను చూసుకుంటా మీకేం కావాలో. బట్ ఎవరైతే ఆత్మ కొరకు దాహం కలిగి తృష్ణ కలిగి ఉంటారో వాళ్ళని నేను ప్రత్యేకంగా చూస్తాను రా అంటున్నాడు దేవుడు. ఐ విల్ సీ దెమ్ స్పెషల్లీ. ఆమేన్, ఆమేన్. ఎవరైతే పలానా చేస్తారో వాళ్ళని నేను స్పెషల్గా ట్రీట్ చేస్తానని ఒకవేళ మనకు ఒక వచ్చిందనుకో, ఒక రూల్, మనం అందరం అలానే రెడీ అవుతాం. ఆమేన్. యా. ఈరోజు దేవుడు ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నాడు. ఆత్మను కలిగిన వారలారా, ఇదిగో మీకు ఒక ఆత్మ ఉంది కదా, ఆత్మను బలపరుచుకోండి, ఆత్మను బాగా ఆత్మలో అన్ని పొందుకోండి, ఆత్మలో అభిషేకం పొందుకోండి. మిమ్మల్ని నేను సపరేట్గా స్పెషల్గా పూల్లో పెట్టి చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. మేబీ యువర్ క్రిస్టియన్ నాట్, ఐ డోంట్ నో. నేను క్రైస్తవుడివా, దేవుని బిడ్డవా నేను అడగను. ఆర్ యు అనాయింటెడ్? నువ్వు అభిషేకాన్ని పొందుకుంటున్నావా ప్రతిరోజు? అది నేను అడగాలనుకుంటున్నాను. ఆత్మ కొరకు ఎక్కువ ప్రాకులాడుతున్నావా? నేను దాన్ని అడగాలనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. యు నో, ఈవెన్ డెవిల్ లూసిఫర్ ఈజ్ అనాయింటెడ్. వాడు కూడా అభిషేకం పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి. దేవుడు ఒక వ్యక్తిని తయారు చేశాడంటే ఈ భూమి మీదకి, ఆ వ్యక్తిని దేవుడు అభిషేకించి పంపిస్తాడు. ఆ అభిషేకాన్ని డెవలప్ చేయాలి, ఆ అభిషేకాన్ని బాగా మనము ఎదగాల. అభిషేకములో నెలకు ఒకసారన్నా నన్ను అభిషేకించండి, నన్ను బలపరచండి, నా ఆత్మకు నూతన జీవాన్ని ఇవ్వండి అని మనము దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. సో ఎర్త్లీ రిలమ్ థింగ్స్, భూ సంబంధమైన వాటిని కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవి, కానీ ఆత్మ సంబంధమైనవి నీ జీవితాంతం అవి ఉపయోగపడతాయి నీకు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. హౌ గాడ్ అనాయింటెడ్ లూసిఫర్. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము, అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. ఓకే. అభిషేకము నొందిన కెరూబువై. హూ ఇస్ లూసిఫర్? హి ఇస్ ఎ అనాయింటెడ్ కెరూబ్. వాడు ఏం చేశాడు? దేవుడు వాడిని అభిషేకించాడు. ఈ భూమి మీద దేవుని పిల్లలు కానీ దేవుడికి సంబంధించిన ఎవరైనా వాడబడాలంటే వాడు అభిషేకంతో ఉండాలి. ఆమేన్. ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా? దేవుని పేరట నువ్వు జీవిస్తున్నావా? దేవునిలో నువ్వు జీవించాలనుకుంటున్నావా? ఈ దేవుడు నువ్వు వెంబడించాలనుకుంటున్నావా? ఈ దేవుడిలో నువ్వు ఉండాలనుకుంటున్నావా? యూ షుడ్ బి అనాయింటెడ్. ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు అభిషేకింపబడాలి. నువ్వు అభిషేకింపబడాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ మారినంత ఈజీ కాదు అభిషేకం. క్యాస్ట్ దేముంది? ప్రభు నమ్మకు స్తోత్రం. అమ్మ ఎస్సీ తీసేసి బీసీ పెట్టండి,
ఓసీ దిస్ బీసీ పెట్టండి, క్రిస్టియన్ పెట్టండి, ఆంధ్ర క్రిస్టియన్, తమిళనాడు క్రిస్టియన్ పెట్టండి. హే, అంత ఈజీ కాదు. అనాయింటింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. యా, చదవమ్మా. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను అంటే దేవుడు ఎవరిని నియమించుకుంటాడంటే, ఎవరి చేతిలో అయితే, దేవుని చేతిలో ఎవరైతే అభిషేకం పొందుకుంటారో వాళ్ళని దేవుడు కొన్ని వాటికి నియమిస్తాడంట. హల్లెలూయా. You will be, if you are anointed, you will be ordained in some areas. ఆమెన్, ఆమెన్. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త వినండి. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, దేవుడిని అభిషేకిస్తే నిన్ను కొన్ని వాటిలో దేవుడు నియమిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నీకు దేవుడు కొన్ని బాధ్యతలు ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు నిన్ను కొన్ని రెస్పాన్సిబిలిటీస్ దేవుడు నీకు కొన్ని ఇస్తాడు. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ నాట్ అనాయింటెడ్, యు వోంట్ బి ఆర్డైన్డ్. నువ్వు అభిషేకము నొందుకపోతే నీకు కొన్ని పనులు అప్పగింపబడవు. ఆమేన్, hallelujah. So you need to be anointed in the kingdom of God. దేవుని రాజ్యములో నువ్వు ఏమై ఉండాలి? అభిషేకము నొంది ఉండాలి. So without anointing it is not valid. అభిషేకము నువ్వు పొందుకోకపోతే నువ్వు దేంట్లో ఆర్డైన్ చేయబడవు. హల్లెలూయా. సో నువ్వు అభిషేకము పొందుకోవాలంటే, నువ్వు నీ జీవితంలో ఒక పని నీకు రావాలంటే, నీ జీవితంలో ఒక వర్క్ నీలో ఉండాలంటే నువ్వు ఏమై ఉండాలి? అభిషేకము పొందుకొని ఉండాలి. ఆమేన్. సో మన జీవితంలో దేవుని పిల్లలు ఏమై ఉండాలి? అభిషేకము నొంది ఉండాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యం అది. ఏటికంటే? తిండి కంటే, వస్త్రముల కంటే, తర్వాత నువ్వు ఏమైతే నీకు కావాలో ఫిజికల్ లైఫ్లో వాటన్నిటికంటే ఏది ప్రాముఖ్యమో అభిషేకం ప్రాముఖ్యం. ప్రభు నాకు బట్టలు లేవని కొందరు ఏడుస్తారు. ప్రభు నాకు ఆహారం లేదని కొందరు ఏడుస్తారు. నాకు ఉద్యోగం లేదని ఏడుస్తారు. నాకు వ్యాపారం లేదని ఏడుస్తారు. నాకు ఇల్లు లేదని ఏడుస్తారు. నాకు వాహనాలు లేదని ఏడుస్తారు. యు ఆర్ క్రైయింగ్ ఫర్ ఫిజికల్లీ ఎర్త్లీ రెలమ్స్. భూ సంబంధమైన వాటి కొరకు నువ్వు ఎక్కువగా ఏడుస్తావు. నేను అంటాను అవి ఖచ్చితంగా వస్తాయి, కానీ గుర్తుపెట్టుకో, వారం తర్వాత ఆ సంతోషం ఉండదు. వారం తర్వాత ఆ సంతోషము. ఈవెన్ నా లైఫ్లో నేను చాలా పొందుకున్నాను ఫిజికల్ ఎర్త్లీ రిలమ్స్ థింగ్స్. మేబీ వి రిసీవ్డ్ హౌస్, ఇల్లు మేబీ కొనుక్కున్నాం కొత్తది. మేబీ ఒక వారం, ఒక నెల ఆ మోజు, ఆ ఆలోచన దాని గురించి ఇంకా ఉండదు. ప్రభా థ్యాంక్స్ ప్రభా, ఇల్లు ఇచ్చావు, స్తోత్రం, అయిపోయింది. మేబీ బండి కొనుక్కున్నామేమో, ప్రభా కొత్త పని ఒక వారం, నెల, అంతే. దాని తర్వాత ఉంటుందా? ఉండదు. అదేమైంది? మళ్ళీ పాతకైపోద్ది. పోనీ బండి అయిపోయింది, సరే కారు ఇచ్చాడు దేవుడు, అబ్బా కొత్త కారు, అబ్బా అను. అది కూడా ఏమైంది? ఏదో ఒక రోజు చెప్పాలి. నువ్వు ఎంత రుద్దినా, నువ్వు ఎంత కడిగినా, నువ్వు ఎన్ని సంవత్సరాలు దాన్ని అట్లా భద్రంగా పట్టేసి పెట్టుకున్నా పాతగైపోద్ది. కొన్ని రోజులు ఉంటుంది. నువ్వు ఒక 100 కోట్లు పొందుకున్నావు, ఓ 10 రోజులు 100 రోజులు బాగానే ఉంటావు, తర్వాత మళ్ళీ నార్మల్కి రావాల్సిందే. బట్ వెన్ యూ ట్యాప్ ఇన్ టు ద స్పిరిచువల్ రెలమ్, నీవు ఆత్మ సంబంధమైన వాటి గురించి నువ్వు ఆలోచించి పొందుకున్నావా, నీవు జీవితాంతం సంతోషంగా ఉంటావు. ఆమెన్, 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 ఆమెన్. అందుకే పౌలు అంటాడు, నేను వస్త్రహీనత, ఉపద్రవము, హింస, కరువు, ఆ తిండి లేనితనము ఏది నన్ను యేసు ప్రభు నుంచి వేరు చేయలేమంటున్నాడు. ఆమెన్. ఈరోజు మీరు అత్లీ రలం గురించి అడుగుతున్నారేమో, కానీ వీటికన్నిటిని అన్నిటికీ మించింది ఒకటి ఉంది, అది ఆత్మకు కావాల్సిన అభిషేకం. ఆమెన్. లెట్ యువర్ స్పిరిట్ నీడ్ అనాయింటింగ్. నీ ఆత్మ అభిషేకింపబడాలి. ఆమెన్. చెప్పండి, నా ఆత్మ అభిషేకింపబడాలి. చెప్పండి, నా ఆత్మ అభిషేకింపబడాలి. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఆత్మ అభిషేకింపబడుతుందో నువ్వు ఖచ్చితంగా నీలో మార్పులు చూడగలవు నువ్వు. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ యువర్ స్పిరిట్ ఎవ్రీ డే, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారని నువ్వు రకరకాలుగా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా, నువ్వు రోజుకి బలహీనపడతా ఉంటావు. మళ్ళీ చెప్తున్నా మీకు, if you are a prayerless person, if you are a prayerless woman, if you are a prayerless man, you should remember this: every witchcraft will work in you. ప్రతి చాతబడి నీలో
పని చేస్తుంది. పక్కనోడి మీద ఉన్నటువంటి దెయ్యాలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. పక్కనోడి మీద దరిద్రం నీ మీదకి వచ్చేస్తుంది. పక్కనోడి మీద ఉన్న శని నీ మీదకి వచ్చేస్తుంది. పక్కనోడి మీద ఉన్న చీకటి నీ మీదకి వచ్చేస్తుంది. ఒకసారి అట్లే ఒక ఆయన, నేను అందరి మీద చేతులు వేసి ప్రార్థన చేస్తాను చూసి ఆయన కూడా ఇంటికి వెళ్ళి ఆయన కూడా 2-3 చేతుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. హీ స్టార్టెడ్ ప్రేయింగ్. ఆయన కూడా చేతులు పెట్టి ఆడ పెట్టి చేతి పెట్టి ప్రార్థన చేస్తాను. ఒకటి రానే వచ్చాడు, చేయి నొప్పి ఉన్నాడు. ఏమైంది? చేయి నొప్పి అంటే ఆ చేయి పట్టుకుని ప్రార్థన చేశానంట. రాత్రికల్లా ఆ చేయి నొప్పి ఇతనికి వచ్చేసిందంట. అండ్ నీ కాల్ మీ పాస్టర్ గారు చేయి నొప్పి అంటే, చేయి నొప్పి నిన్న బాగానే ఉన్నావుగా, ఏం చేసావు ఆ చేత్తో అన్నాను. ప్రార్థన చేశాను అయ్యగారు అన్న. అవునా, ఎవరు చెప్పారు నీకు చేయమని అన్న? ఎవరైనా చెప్పాలా నాకు ప్రేయర్ చేయమని? ఎవరైనా చెప్పాలా? చేయి పెట్టి ప్రార్థన చేసి ఆ ఉన్న చేయి నొప్పి కాస్త ఆయనకు వచ్చేసింది. ఏమైంది? ఉన్న దెయ్యం లేని దెయ్యం మొత్తం మళ్ళీ కొత్త దెయ్యాలు వచ్చేసినాయి. మళ్ళీ అతని మళ్ళీ చేయి పెట్టి, ఓ యూ ప్రభు నీకు క్షమించు. వీడి ఆత్మలో వీకు, మళ్ళా అసలే వీకు. రోగులందరూ ఎవరు? వీక్ స్పిరిట్స్. వాళ్ళందరూ బలహీనులు, అనారోగ్యస్తులందరూ. వాళ్ళ మీద నువ్వు చెయ్యాలంటే నువ్వు వానికన్నా 100 రెట్లు బలంతో ఉండాలి. నాట్ దట్ ఈజీ ప్రేయింగ్ ఫర్ ఎ సిక్. ఇఫ్ యూఆర్ నాట్ స్ట్రాంగ్, డోంట్ ప్రే ఫర్ ఎనీ సిక్ పీపుల్. ఇఫ్ యూఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్, మీరు బలవంతులు అవ్వకపోతే మీరు ఎవ్వరు బలహీనుల కొరకు ప్రార్థన. నెవర్ అటెంప్ట్ ఎ ప్రేయర్, నెవర్ అండ్ ఎవర్. డోంట్ డేర్ ఎనఫ్ టు టచ్ దెమ్. ఒక బలహీనుణ్ణి, ఒక అనారోగ్యస్తుణ్ణి ముట్టుకోవడానికి ట్రై చేయకండి. బికాస్ దట్స్ డీమన్. నిన్ను వదిలిపెట్టదు. ఏంది నన్ను వచ్చి గెలుపుతావా? చెప్తా నాకు నీ పని. రాత్రి ఇంటికి వచ్చేస్తుంది. రాత్రి నీ ఇంటికి వచ్చేస్తుంది. ఓ పాస్టర్ గారు చెప్పారు నాకు, పాపం వాళ్ళ భార్య అంత ప్రార్థన పరులు కాదంట. ఏదో అన్నం వండుకొని కూర వండుకొని వెళ్ళిపోతూ ఉంటుందంట. ఇక తప్పక పెళ్లి చేసుకుంది పాస్టర్ని. పాపం ఒక మీటింగ్కి వెళ్ళి ఆయన బాగా దయ్యాలు వదలగొట్టేసి వేసిన వాళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయంట. పాపం దయ్యాలు ఎక్కడికి వెళ్ళాక అర్థం కాక పాపం అన్ని బ్యాగ్స్ సర్దుకొని బండి మీద నేరుగా ఇంటికి వచ్చేసాడంట. పాపం వాళ్ళ ఆవిడ బెడ్ మీద కూర్చొని చుట్టు ముందు వేసుకోందంట. తెలుసుగా మీకు జుట్లు ఎక్కువ ఉంటాయి కదా. పాపం వాళ్ళ భార్య ఏమ్మా అన్నం పెట్టు అంటే అంటుందంట. ఏంటిది తేడాగుంది? అమ్మా అన్నం పెట్టంటే అంటుందంట. ఏంటి తుమ్ము అంటుంది. చూస్తే ఆహా అక్కడ పోయినవన్నీ ఎందుకు వచ్చాయి? దే ఆర్ నాట్ ప్రేయర్ పీపుల్, దే ఆర్ వీక్ స్పిరిట్స్. వెంటనే పాపం ఆయన మళ్ళీ బాధపడి, ప్రభువా ప్రార్థన లేని భార్యం చేసుకున్నాను తండ్రి, క్షమించయ్యా, ఇప్పుడు ఏమైనా పెంచుతానని చెప్పి మళ్ళీ ఆయన ఆమెకి ప్రార్థన చేసి విడిపించి రోజు ఆమెకి కౌన్సిలింగ్, ప్రేయర్ ఎలా చేయాలో మొత్తం నీట్గా నేర్పించి ఆమెను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎన్నో జరుగుతాయి జీవితాల్లో. ప్రార్థన చేసుకో తగ్గిపోద్దని కొందరు అంటారు. నేను నీకోసం ప్రేయర్లో పెడతాను కొందరు అంటారు. నీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. అమ్మ లొల్లు ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. అవును, మామూలు లొల్లి ఉండదు. కొనుక్కున్న అప్పుడే ప్రార్థన చేస్తా. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంటారు. ఎందుకు చేసుకోవాలి? నేను నాకు వేరే పని లేదా? చెప్పు మామూలుగా. నాకేం ఫ్యామిలీ లేదా? నాకు చర్చి లేదా? నాకు పిల్లలు లేరా? మీ అనుదిన ప్రార్థనలో నాకు రోజు డబ్బులు పంపిస్తున్నావా? రోజు ఫోన్పే చేస్తున్నావా? ఏమి లేదు కదా. ఉన్ని ఫ్రీ ప్రేయర్లే. ఏ ఫ్రీ ప్రేయర్ నడవదు భూమి మీద, గుర్తుపెట్టుకో. ఫ్రీగా ఎప్పుడు ప్రేయర్లు చేయించుకోబాక. నాట్ వ్యాలిడ్. హోటల్లో పోయి తిను, నీ చెప్పిన మాట వింటాడు సర్వర్. అదే బయట క్లాక్ టవర్ దగ్గర 2 రూపీస్ భోజనం, అక్కడికి వెళ్ళు. జరుగు బెగ్గింగ్ కదా, అడుకో. వాడే కొంచెం అన్న చాలేపో అంటాడు. ఎవరు? ఫ్రీ భోజనంకి. అదే డబ్బులు ఇచ్చి తింటే అన్నం ఎయ్యి పెట్టు, దౌర్జన్యం ఉంటుంది, రుబాబు ఉంటుంది. ఫ్రీకి తింటే వాడు ఎంత పెడితే మేబీ యూ మే థింక్ మీ యాజ్ ఎ కమర్షియల్ పాస్టర్. నువ్వు కమర్షియల్ పాస్టర్ అనుకోవచ్చు, నేనేం పెద్ద బాధపడను. నేను ఇంకోటి, మీకు ఫ్రీగా ప్రేయర్ చేసినా నడవదు అసలు దేవుడు దాన్ని వ్యాలిడ్ చేయడు దాన్ని అసలు దేవుడు. బికాస్ ఇంకా ఆ ఫ్రీ మైండ్లో ఉన్నావా? నువ్వు ఇంకా ఫ్రీగా పొందుకునే మైండ్లో ఉన్నావా? తీసేయి, చెత్త మైండ్ తీసేయి పక్కన. ఆమేన్.
అందుకే చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్, దోవనబోయే దెయ్యాలు కూడా నిన్ను ముట్టుకొని వెళ్ళిపోతాయి. దోవనబోయే దెయ్యాలు కూడా ఎక్కడి నుంచి వచ్చావంటే రోడ్డు మీద పోతా ఉంటే పట్టుకున్నాయండి అంటాయి. దానికి వీడికి సంబంధమే ఉండదు. మళ్ళీ యు ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్. తెలుసుకో ఎక్కడి నుంచి వచ్చావు అని తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు, నేను పోతుంటే నన్ను తొక్కేడు, అందుకే నేను బండి ఎక్కువ వచ్చేసానంటది. ఏం సంబంధం రా నాయన దానికి దీనికి? నేను వస్తా అంటది. నేను ఒకటే అంటాను, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్, ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ ఉమెన్, ఏది పనిచేయదు. ఆమెన్. నీ మీద రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమెన్. హల్లెలూయా. సో ఎలా వర్ధిల్లదంటే దానికి కావలసిన అభిషేకం చాలా ప్రాముఖ్యం. ఆమెన్. యువర్ స్పిరిట్ నీడ్స్ అనాయింటింగ్. ఆఖరికి దేవుడు లూసిఫర్ని కూడా ఏం చేశాడు? అభిషేకించాడు. హీ అనాయింటెడ్ లూసిఫర్. ఈవెన్ లూసిఫర్ ఎలా వాడిని అభిషేకించాడు చూద్దామా. జాగ్రత్తగా వినండి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనము? చెప్పాలి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? లూసిఫర్ గురించి. ఆడెవడు? మన బండ శత్రువు. మనకు రోగాలు తెచ్చి మనల్ని అప్పుల పాలు చేసి మనల్ని భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో పడేసినటువంటి వన్ ఆఫ్ ద మేజర్ వ్యక్తి అతను. వాడి గురించి మనం తెలుసుకుంటున్నాం. వాడు అసలు ఏమై ఉన్నాడు, ఎందుకు వాడి యొక్క క్రియలు మనలో ఇంకా పనిచేస్తున్నాయి చూద్దాం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే దేవుడికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద కాళ్ళుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అంటే పాపము వాడి జీవితంలో కనబడే ఆ రోజు వచ్చేంత వరకు వాడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. అభిషేకంలో అభిషేకాన్ని పాపాన్ని రెండు బ్యాలెన్స్ చేయలేం. పరిశుద్ధతను పాపాన్ని రెండు బ్యాలెన్స్ చేయలేం. వెలుగును చీకటిని బ్యాలెన్స్ చేయలేం. లోకాన్ని దేవుణ్ణి బ్యాలెన్స్ చేయలేం. అన్ని బ్యాలెన్స్డ్గా చేసుకోవాలా అన్ని ఏది బ్యాలెన్స్ చేయలేం. ఒక్క దేవుణ్ణి బ్యాలెన్స్ చేసి అన్ని బ్యాలెన్స్ అవుతాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పాపము చేసేంత దినం మొదలుకొని నువ్వు ఆ రోజు వరకు నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితినని. దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాళ్ళచున్న రాళ్ల మధ్యలో సంచరింపవు. నేను నాశనము చేసి తిని నీవు సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము జరుపుకుంటివి. కావున నిన్ను నేలను పడవేసేదను. ఏం పడేసాడు దేవుడు వాడిని? నేల మీద. ఎవరిని? అభిషేక్తుడిని. అదే అంటున్నాను ఇందాక. అభిషేకము ఎలా పొందుకోవాలి, అభిషేకాన్ని ఎలా సంపాదించుకోవాలి, అభిషేకం పొందుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి, అభిషేకం పొందుకున్న తర్వాత మనం ఎలా జీవించాలో ఈరోజు వాక్యం మనకు నేర్పిస్తుంది. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను. అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండు. ఓకే, చాలు. దిస్ ఇస్ అబౌట్ డెవిల్. లూసిఫర్ గురించి దేవుడు ఈ విధంగా రాస్తున్నాడు. మొట్టమొదటిగా వాడు ఏమయ్యాడు? అభిషేకింపబడిన కెరూబు వాడు. అండ్ ద లార్డ్ యూజ్డ్ హిమ్ మైటీలీ. దేవుడు వాడిని అద్భుతంగా వాడుకున్నాడు. మామూలుగా వాడుకోలే దేవుడు వాడిని. ఈరోజు మనల్ని కూడా దేవుడు వాడుకోవాలంటే మనము అభిషేకింపబడాలి. ఆమేన్. లెట్ యువర్ స్పిరిట్ బి అనాయింటెడ్. నీ అభిషేకంతో నీ ఆత్మ నింపబడాలా. నాకు ఇదిగో ఉద్యోగం రావట్లేదు,
నేను ఎదగలేకపోతున్నాను, నేను బలపడలేకపోతున్నాను, నా జీవితం ముందుకెళ్ళట్లేదు, నాకు పిల్లలు కావట్లేదు, నా జీవితంలో ఈ రకాలుగా నేను సమస్యల్లో ఉన్నానంటే అది ఒకటి మనిషి ప్రాబ్లం కాదు, అభిషేకము కలిగిన ప్రాబ్లం అది. ఇట్స్ నాట్ ప్రాబ్లం విత్ అనాయింటింగ్, ఇట్స్ ల్యాక్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకము లేక నీకు కాడి విరగట్లే, అభిషేకము లేక ఆ రోగము పోట్లే, అభిషేకము లేక ఆ బలహీనతను నువ్వు జయించట్లే, అభిషేకము లేక ఆ చీకటిలో నుంచి బయటికి పోట్లే, అభిషేకము లేక నీ లోపల నుంచి రోగము పోట్లే, అభిషేకము లేక నువ్వు పదే పదే ప్రతిరోజు పడిపోతున్నావు. Lack of anointing leads to destruction. Lack of anointing leads to destruction. చెప్పినా కదా, నువ్వు ప్రార్థన చేయకపోతే నీలో ప్రతి చేతబడి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇఫ్ యు ఆర్ నాట్ అనాయింటెడ్, పక్కనోడు హ్యాచీ అని దుమినా రాత్రికి అంటా ఉంటున్నావు. యు టూ వీక్ ఇన్ ద స్పిరిట్. ఒక జబ్బు వ్యక్తిని చూసి గజగజగజగజగ ఉనిగిపోతా ఉంటావు. ఒక లెప్రసీ పేషెంట్, ఒక టీబీ పేషెంట్, ఒక ఎయిడ్స్ పేషెంట్ చూసినా నువ్వు భయపడిపోతావు ఫస్ట్. బికాస్ వాడిని చూసి కాదు, నీకు నువ్వంటే భయం. ఇప్పుడు ఓ అమ్మ ఇప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి? యూ క్యాన్ హ్యాండిల్ దెమ్ బికాస్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్, యు ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్. డోంట్ బి వీక్ ఇన్ ద స్పిరిట్. ఎవరిని చూసినా ఇది పోద్ది అనుకోవాలి, ఆమెన్. ఎవరిని చూసినా నేను గెలుస్తాను అనుకోవాలి, ఆమెన్. 10 మంది జలుబు చేసిన వాళ్ళ పక్కన కూడా నువ్వు మధ్యలో కూర్చొని హ్యాపీగా నవ్వచ్చు, హల్లెలూయా అనొచ్చు, ఆమెన్. నాకు రాదండి జలుబు అనాలా, నాకు దగ్గు రాదు, ఇంక నేను అభిషేక్తుడిని. ఐఎమ్ అనాయింటెడ్ మ్యాన్, ఐఎమ్ అనాయింటెడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను అభిషేకించాడు, ఆమెన్. నాకు రాదు, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇంకోటి చెప్పుకోబడలే, నువ్వు అభిషేక్తుడు అయితే నీలో ఏం పని చేయదు, నీలో ఏమి. బ్రదర్ వాళ్ళు తిట్టుకున్నారు, బ్రదర్ వీళ్ళు ఆడిపోసుకున్నారు, బ్రదర్ వాళ్ళు గొనుక్కుంటున్నారు, బ్రదర్ వీళ్ళు సనుక్కుంటున్నారు, బ్రదర్ వాళ్ళందరూ వల్ల మేము ఎదగలేకపోతున్నాం బ్రదర్ అని ఎవరన్నా మాట్లాడచ్చు. క్రైస్తవులు మాట్లాడకూడదు, చాలా చండాలంగా ఉంటుంది మాట్లాడే. ఎబ్బెట్లేదు నాకు, అసలు బలు వామిటింగ్ వస్తాయి ఆ మాట్లాడుతుంటే నాకు. బ్రదర్ వాళ్ళు మనసులో ఒకటే గొనుక్కుంటున్నారు, బ్రదర్ వాళ్ళు ఒకటే చిట్టుకుంటున్నారు, బ్రదర్ అట్టట అని 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 అన్నీ పోయినాయి మాకు. అదట నువ్వు ఈకా, నువ్వు వీకా ఎరా, వీక నువ్వు వీకే. అందుకనే వాళ్ళు శత్రువులు నీ మీద పలికిన మాటలన్నీ నీలో అవునుగాక కలుగునుగాక అవును ఆమె అని అంటున్నావు నువ్వు లోపల చేరి. బా, ఎవరు దావీదులాగా స్టేట్మెంట్ ఇవ్వగలరు? నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నా యొద్దకు రాదో. ఎవరు చెప్పగలరు? అనాయింటెడ్ వన్, బికాస్ డేవిడ్ ఈజ్ అనాయింటెడ్. ఒకరోజు అలానే గొర్రెలు కాచుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు సమూయేలు అతన్ని పిలిచి అభిషేకించాడు, ఆమేన్, హల్లెలూయా. ద లార్డ్ అనాయింటెడ్ హిమ్, ఆమేన్. సామ్యుయల్ ద ప్రాఫెట్ అనాయింటెడ్ హిమ్. నూనె రాసి అతన్ని అభిషేకించాడు సమూయేలు ప్రవక్త, ఆమేన్. ఈరోజు నీ సేవకుడు నిన్ను అభిషేకిస్తున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడా? ఒకవేళ అభిషేకిస్తే యు ఆర్ ఇన్ సేఫ్ జోన్, ఆమేన్. నీ తిండి కన్నా, నీ వస్త్రం కన్నా, నీ ఉద్యోగం కన్నా, నీ బిజినెస్ కన్నా, నీ వ్యాపారం కన్నా, నీ ఫ్యామిలీ కన్నా నీకు ప్రాముఖ్యంగా ఉండాల్సింది, కావాల్సింది ఏంటి? అభిషేకం. చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. సో ఇప్పుడు తెలుసుకోండి ఎందుకు వాడు ఇవన్నీ చేయగలుగుతున్నాడు తెలుసా? బికాజ్ స్టిల్ హీఈస్ అనాయింటెడ్. వాడు ఏమై ఉన్నాడు? అభిషేకింపబడిన కెరూబు వాడు. చూద్దాం అభిషేకం పొందుకున్న వాడి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది, అభిషేకం పొందుకున్న వాడి జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. సో బెనిఫిట్స్ ఆఫ్ రిసీవింగ్ అనాయింటింగ్. సామ్, కీర్తనలు 105:14 వచనం చదువుకుందాం. సామ్ 105 verse number 14. యా, నేను అభిషేకించిన వారిని. yes, this is very important. amen. మళ్ళీ చదవండి, అందరూ చూడండి, జాగ్రత్తగా వినండి. బైబిల్ లేని వాళ్ళు జాగ్రత్త వినండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చదవండి మా. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన
ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఎవరైతే దేవుని చేత అభిషేకింపబడతారో, ఎవరైతే దేవుని చేత దీవించబడతారో, ఎవరైతే తన ఆత్మకు అభిషేకాన్ని పొందుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు శత్రువులందరికీ, ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అభిషేకించిన వాడిని ఎవడు ముట్టకూడదు. ఆమేన్, ఆమేన్. దేవుడు రాస్తున్న శాసనం అది. ఏ రోగము, ఏ వ్యసనము, ఏ బాధ, ఏ అప్పు, ఏ చీకటి, ఏ ప్రాబ్లం, ఏ విధమైన చేతబడి ఆ అభిషేకింపబడిన వ్యక్తిని ముట్టకూడదు అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అభిషేకం కావాలా వద్దా? ఎంతమందికి చీరలు కావాలి? జాగ్రత్త, ఒకటి పైసా రాసి. ఎంతమందికి పట్టు చీరలు కావాలి? వద్దా? పోతాయి, మళ్ళీ రాకుండా పోతాయి. అంటే ఎంతమందికి బంగారం కావాలి? ఎంతమందికి బండ్లు, కార్లు కావాలి? ఎంతమందికి ఇల్లు కావాలి? ఒక్క సర్మన్కి మొత్తం మైండ్ అంతా మారిపోయింది మీది. ఓ మై గాడ్, యు ఆర్ టూ బ్లెస్డ్, యూఆర్ టూ బ్లెస్డ్ అంటే అందరికి వినబడుతుంది వాక్యం. స్త్రీలందరూ మేల్కొనే ఉన్నారు. స్త్రీలందరూ గుడ్ జాబ్, గుడ్ జాబ్. మీరు మేల్కుంటేనే అందరూ సుఖంగా పనుకోగలరు. మీరు తెల్లార్దులు మేల్కుంటూనే ఉంటారు. ఓకే, యా. మనం ఏదేదో కోరుకుంటున్నాం, అసలు మన ఆత్మకి ఏం కావాలా చెప్పాలి? అభిషేకం, అనాయింటింగ్. యా, లెట్ యువర్ స్పిరిట్ సీక్ అనాయింటింగ్. తండ్రి, నాకు అభిషేకం కావాలి, నన్ను అభిషేకించు ప్రభువా అని ఉదయకాలం మనం చేస్తే, ప్రభు అంటున్నాడు, నేను అభిషేకింపబడిన వారిని, నేను అభిషేకించిన వారిని ఎవ్వరు అయ్యగారు నేను ఈ అమ్మాయిని కొట్టాలనుకుంటున్నాను అంటే నేను అంటాను, నేను ఆ అమ్మాయిని అభిషేకించను, ముట్టుకోకంటాను. ఆమేన్, ఆమేన్. అండ్ ఈవెన్ జోబ్ ఈజ్ అనాయింటెడ్. యోబు కూడా అభిషేకం పొందుకున్నాడు. నేను మరి ముడతాను ప్రభా వాడిని, నేను కొంచెం ముడతాను ప్రభా, నేను కొంచెం ముడతాను ప్రభా అని. ఏంటి వీడు ఇన్నిసార్లు అడుగుతున్నాడు, చూద్దాం, వాడిని కూడా పరీక్షించినటువంటి, వీడిని కూడా చూద్దాం, ఏదో ఒకటి చేద్దామని చెప్పి, సరే వాడు అన్ని ముట్టు, వాడు ప్రాణం తీయబాక జాగ్రత్త, వాడు ప్రాణం తీస్తే నువ్వు అవుట్ అన్నాడు. వెంటనే వాడు అన్ని ముట్టేశాడు, ప్రాణం తీయలేకపోయాడు. ఆ ప్రాణముతో దేవుని స్తుతించాడు. యోబు కోల్పోయినవన్నీ తిరిగి రెండింతలు పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అభిషేకింపబడిన వాడు నశించిపోడు. ఆమేన్. చూడండి, దేవుడే సెలవిస్తున్నాడు, నేను అభిషేకించిన అభిషక్తులని ముట్టకూడదు. ఆమేన్. ఇట్స్ ఎ యూనివర్సల్ వర్డ్ టు ఎవ్రీవన్. ప్రతి దురాత్మకు, ప్రతి రోగానికి, ప్రతి వ్యాధికి దేవుడు హెచ్చరించే మాట ఏం తెలుసా? నేను అభిషేకించిన వాడిని ముట్టకూడదు. ఒకరోజు ఫస్ట్ రాజుగా అభిషేకింపబడింది ఎవరు తెలుసా? సౌలు. సౌలు అభిషేకింపబడిన తర్వాత సౌలు అతని పనులు, అతని క్రియల వలన అతను ఆ యొక్క పదవిని కోల్పోయాడు. వెంటనే దేవుడు దావీదుని ఎన్నుకొని దావీదుని అభిషేకించేశాడు. దేవుడు దావీదుని అభిషేకించిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళ కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు దావీదుకి. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు ఏం జరిగిందంటే, దావీదుని సౌలు చంపాలని చూసినప్పుడు వెతుకుతూ తరుముతూ ఉన్నాడు. ఎన్నోసార్లు దావీదు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఒకరోజు సౌలు కూడా తరుముతూ ఉంటే, ఒకరోజు బాగా అలిసిపోయి సౌలు ఒక చెట్టు కింద విశ్రమించాడు, పనుకున్నాడు అలిసిపోయి. ఎవరిని తరుముతూ? దావీదును తరుముతూ చంపాలని కత్తి జోబులో పెట్టుకొని తిరుగుతూ ఒకరోజు అలిసిపోయి సౌలు ఒక చెట్టు కింద నిద్రపోతున్నాడు. దావీదు అటు వెళ్తున్నప్పుడు దావీదు చూశాడు, అరే సౌలు కదా అని చెప్పి నేరుగెళ్ళి కత్తి తీసుకొని చంపల. అతని డ్రెస్సు లాస్ట్ ముక్క కట్ చేసుకొని జోబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు? చేతపడి చేయడానికే? నిమ్మకాయలు పెట్టడానికే కాదు. దోన పోతూ ఒక భటుడు కనిపిస్తే, మీ రాజుకి అన్నాడు. మీ రాజుకు ఈ అన్నాడు. వర్తమానం పంపించాడు దావీదు ఆ సైనికుడి ద్వారా. నేను గొడ్డ పేలికను కట్ చేయగలిగాను, నీ పీక కట్ చేయలేనా అన్నాడు. నేను నీ డ్రెస్సు ముక్క కట్ చేయగలిగాను, నీ పీక కోయలేనా? 2 నిమిషాల పని. బట్ నన్ను ఎవరు ఆపారు తెలుసా? వాక్యం ఆపింది. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టాప్డ్ మీ నాట్ టు కిల్ యూ. ఆమెన్. సౌలు ఎవరు తెలుసా? దేవుడి చేత అభిషేకింపబడినవాడు.
ఆమేన్, ఆమేన్. వాక్యం ఏం సెలవిస్తుంది? టచ్ నాట్ ద అనాయింటెడ్. మేబీ మీలో దేవుడు మిమ్మల్ని అభిషేకించుంటాడు, మేబీ పిల్లల్ని దేవుడు అభిషేకించుంటాడు, మీ భార్యని, మీ భర్తని, మీ పిల్లల్ని దేవుడు అభిషేకించుంటాడు. టచ్ నాట్ ద అనాయింటెడ్. నెవర్ రైజ్ యువర్ హ్యాండ్ ఆన్ దెమ్. వారి మీద చేతులు లేపకండి, వారి మీద కాళ్ళు లేపకండి, వారి మీద మాట లేపకండి. ఐ డోంట్ నో హూ ఆర్ అనాయింటెడ్, బట్ ఐ బిలీవ్ యు ఆర్ అనాయింటెడ్. ఐ నెవర్ అటర్ ఎ వర్డ్ ఆన్ యువర్ లైఫ్స్. నేను పొరపాటున మనస్సులో కూడా, తలంపుల్లో కూడా, ఆలోచనలు కూడా తిట్టను. బికాజ్ యు ఆర్ అనాయింటెడ్. ఆమేన్, ఆమేన్. దేవుడు ఏమన్నాడు? టచ్ నాట్ ద అనాయింటెడ్. అభిషక్తులను ఏం చేయకూడదు చెప్పాలి. నేను అభిషేకించిన వారిని మీరేం చేయకూడదు? ముట్టకూడదు అనే వాగ్దానం అప్పుడే ఉంది. అందుకే దావీదు సౌల్ని ముట్టను కూడా ముట్టలేదు, టచ్ కూడా చేయలేదు. గుడ్డ పేలికి కట్ చేసి ఆ రాజుకి వర్తమానం పంపించాడు. నీ బట్ట మొక్క కట్ చేయగలి, నీ పేక్ కోయలేనా రాజా? బట్ ఎందుకు చంపలేదు తెలుసా? ఎందుకు చంపలేదు తెలుసా? దేవుడు అంటాడు, అభిషేకించబడిన వారిని ముట్టకూడదు అన్నాడు కదా, అందుకే నేను ముట్టకుండా, చంపకుండా వదిలేసాను, వెళ్ళిపో అన్నాడు. వావ్, ఆమేన్. ఆ తర్వాత సౌల్ అంటాడు, లాస్ట్ వర్డ్ ఆఫ్ సాల్, ఆఖరి మాట, ముఖాముఖిగా చంపుకోవాలి ఇంకా. అప్పుడు అంటాడు, నా కుమారుడా, నిశ్చయముగా ఈ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు రా అంటాడు. ఆమేన్. మన శత్రువులు ఇలా మాట్లాడును గాక, మన శత్రువులు ఇలా మాట్లాడును గాక. నీ మీద ఎన్ని నిమ్మకాయలు పిండా, మిరపకాయలు పిండా, ఎన్ని చేతబడులు చేసినా, ఎన్ని మంత్రాలు చేసినా నువ్వు చావలేదు అంటే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు రా అన్న జనాలు అనుకోవాలి. ఆమేన్, ఆమేన్. యా, ఊరికి జనాల మీద పడి ఏడవకండి. వాళ్ళు ఉండేదే మనల్ని నిమ్మకాయలు పిండడానికి. అవసరమైతే నీ శత్రువులకు ఇంకో కిలో 10 కిలోల నిమ్మకాయలు కొనచ్చు, ఓకేనా? జ్యూస్ చేసుకుని తాగుదాం తర్వాత. ఆమెను అసలే ఎండాకాలం వస్తుంది. ప్రే మ్యాన్, బాగా ప్రేయర్ చేయండి. ఊరికి బట్ ఏడవ. అనాయింటింగ్ మ్యాన్ బ్రేక్స్ ద యోక్. అభిషేకం కాడులు వెరక్కొడుతుంది. ఆమేన్. అభిషేకింపబడ్డావా, నిన్ను ఎవరు ముట్టుకోలేరు, ముట్టుకున్నా కాలిపోతారు. ఆమేన్. నువ్వు అభిషేకింపబడ్డావు అనుకో, నీ బట్టలు కూడా అభిషేకింపబడతాయి. నువ్వు అభిషేకింపబడ్డావు అనుకో, నీ వస్తువులు కూడా అభిషేకింపబడతాయి. నువ్వు అభిషేకింపబడ్డావు అనుకో, నీకున్నవన్నీ సమస్తమును దేవుడు అభిషేకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రాముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, ఏంటి తెలుసా? అభిషేకం. చెప్పండి, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అనాయింటింగ్ మ్యాన్, ఇట్స్ వెరీ ప్రెషియస్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అది పక్కన పెట్టి నువ్వు ఏదేదేదేదో అడిగేస్తున్నావు, అవి రావు, అవి వద్దు మనకు అసలు. ఫస్ట్ అవి వద్దు. దేవుడు యేసు ప్రభువుని సేవకు పిలిచిన వెంటనే ఫస్ట్ యేసు ప్రభువుని తండ్రి అభిషేకించాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. The Spirit of the Lord is upon me. He has anointed me with oil. దావీదు అంటాడు, నూనెతో నా తల ఆయన అంటి ఉన్నాడు. He anointed me with oil. ఆయన నన్ను నూనెతో అభిషేకించాడు అంటున్నాడు దావీదు. నాకు 2 భార్యలు, 10 భార్యలు, 3 భార్యలు, 20 భార్యలు, 150 కొడుకులు, ఇవన్నీ ఏం చెప్పలా, నా రాజ్యం పెద్దది ఏం చెప్పలా, దేవుణ్ణి పొగుడుతున్నాడు దావీదు. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచే దేవుడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఐ యామ్ అనాయింటెడ్ ఎవ్రీ డే. దేవుడు నన్ను ప్రతిరోజు అభిషేకిస్తున్నాడు. నిన్ను దేవుడు ప్రతిరోజు అభిషేకించాలి. నువ్వు ఉద్యోగాలకు వెళ్తున్నావు, బిజినెస్లకు వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, నిన్ను అభిషేకించాలి. ఆమేన్, ఆమేన్. ఆడపిల్లలు మీరు కూడా దేవుని అభిషేకం అడగచ్చు. ఎందుకన్నా ఊరుకుంటే నన్నే కామెంట్ చేస్తున్నారు, ఎందుకన్నా ఊరుకుంటే నన్నే హేళన చేస్తున్నారు, ఎందుకన్నా నన్నే పదే ఇబ్బంది పెడుతున్నారు, నా వెంటే ఎందుకు పడుతున్నారు, నా వెనకాల ఎందుకు వెనకాల పడుతున్నారు అని మీరు ఒకవేళ బాధపడుతూ ఇబ్బంది పడవచ్చు. ఆ బాధ ఇబ్బంది పక్కన పెట్టి అభిషేకాన్ని పొందుకోండి. రేపు నుంచి అక్క ప్రైజ్లాడు అంటారు. ఆమేన్. ఏం అనాలా? వెనకాల పడాలా? లేదుగా ఆలోచన. ఏరా ఏం వెనకాల పడాలి అబ్బాయిలు వెనకాల? నో. ఎట్లా మనం ఎక్కడికి వెళ్ళినా శోధనలు తప్పవు. నేను ఉద్యోగం చేస్తే అక్కడ అబ్బాయిలు ఉంటారు, ఇక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ అమ్మాయి, ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రశాంతత లేదన్నా. నో 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 ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, నీ జోలికి ఎవరు రారు. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్. ఎందుకు పదే కొడుతున్నాడు? యు ఆర్ నాట్ అనాయింటెడ్, అందుకే దెబ్బలు ఎక్కువ పడుతున్నాయి.
ఇఫ్ యూర్ అనాయింటెడ్ ఒక దెబ్బ కూడా పడదు. ఆమేన్. యా, దెర్ ఈస్ ఎ రీజన్ బిహైండ్ ద స్క్రీన్స్. ఒక విలువైనటువంటి రీజన్ ఉంది. మనం అభిషేకం పొందుకోగలిగితే మారుతుంది మన పరిస్థితి, మన చుట్టుపక్కల మారుతాయి. నువ్వు అభిషేకం పొందుకోకుండా ఉండడానికి నీ చుట్టుపక్కల ఎన్నో ఆలోచనలు పెడతాడు, నీ ముందు ఎన్నో పెడతాడు అపవాది. వాటన్నిటిని అడిగే లోపల నువ్వు అలసిపోతావు. లాస్ట్కి ఇంకా అభిషేకం అడగవు. ఆమేన్, పనుకుందాం, సెలవు తీసుకుందాం. ఎక్కువసేపు ప్రార్థన చేయకండి, తొందరగా ముగించండి ఫ్యామిలీ ప్రేయర్. ఎంతసేపు చేస్తారు మీరు అని దెయ్యం కట్టిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో చాలామంది. ఏటా దెయ్యం పట్టిన మాటలు, ఎంతసేపు చేసేది ప్రార్థన, ఆపు చాలు. వచ్చిందండి భక్తి పొర్రాలు, వచ్చిందండి భక్తి. నాన్న, ప్రార్థనే మనకు కూడు, ప్రార్థనే మనకు నీళ్లు, ప్రార్థనే మనకు జవాబు. ఆమేన్. యా, నేను ఒకటే మీకు చెప్పగలను. మేబీ మీ చీరలు కాపీ కొట్టచ్చు, మీ షర్ట్లు ప్యాంట్ కాపీ కొట్టచ్చు, మీ హెయిర్ స్టైల్ కాపీ కొట్టచ్చు, మీరు జుట్టుకేసుకున్న కలర్ కూడా కాపీ కొట్టచ్చు, మీ పళ్ళు, కోల్గేట్, పేస్ట్ అన్ని కాపీ కొట్టచ్చు. బట్ మీ అభిషేకాన్ని ఎవరు కాపీ కొట్టలేరు. ఆమేన్. ఎందుకంటే కాపీ కొడితే కాపీ పడే ఇది కాదు అభిషేకం. అనాయింటింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆమేన్. 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 అయ్యగారు ఎట్టొచ్చా ఎట్టొచ్చినా నువ్వు ఎట్ట కాపీ చేసుకున్నా, బట్ అనాయింటింగ్ విల్ బి డిఫరెంట్. అభిషేకం మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆయన అభిషేకం మన మీద ఉంటుంది. ఆమేన్. ఈ రోజు నుంచి మనం ఉదయకాలం లేచి దేవుడిని ఏమడగల? తండ్రి, నన్ను అభిషేకించు, నా వ్యాపారాన్ని అభిషేకించు, నా ఉద్యోగాన్ని అభిషేకించు, నా కుటుంబాన్ని అభిషేకించు, నా ఫ్యామిలీని అభిషేకించు, అన్నిటిని అభిషేకించు ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు అన్నిటిని అభిషేకిస్తాడు. ఆమేన్. హీ విల్ అనాయింట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న వాటి అన్నిటిని అభిషేకిస్తాడు. అభిషేకింపబడిన దాన్ని ఎవడన్నా ముట్టుకోగలడా? అస్సలు ముట్టుకోలేడు. ఒకవేళ ముట్టుకుంటే బూడిదే. యూనిట్ నో ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. ఒక సేవ చేయాలన్నా అభిషేకం కావాలి, ఒక బిజినెస్ చేయాలన్నా అభిషేకం కావాలి, ఒక ఉద్యోగం చేయాలన్నా అభిషేకం కావాలి, ఒక చదువుకోవాలన్నా అభిషేకం కావాలి, ఒక స్కిల్ మనలో ఉండాలంటే అభిషేకం కావాలి. వీ నీడ్ టు హ్యావ్ అనాయింటింగ్. అప్పుడే అధికారం వస్తుంది. అభిషేకం వస్తుంది, తర్వాత అధికారం వస్తుంది, తర్వాత డొమినియన్, పరిపాలిస్తావు నువ్వు. అవ్వ ఆదామును దేవుడు అభిషేకించాడు. ఆ తర్వాత వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? వాళ్ళకి రూలింగ్ పవర్ని ఇచ్చాడు. ఒక్కోటి నీ జీవితంలో పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనము ప్రాముఖ్యమైనది మనము గమనించాలి ఏంటంటే అభిషేకం అంటే దేవుని శక్తిని పొందుకోవాలి. సో వెన్ యూ రిసీవ్ గాడ్స్ పవర్, నీలో ఏ మంత్రము ఏ శకునము పనిచేయదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇక ఎవరి మీద పడి మనం ఏడవబడలేదు, మనకు మనమే ఏడవబడలేదు. దేనికి నువ్వేంది చేతపడి చేస్తావు, నాకు ఇంకొంచెం డబ్బులు ఇచ్చి ఎక్కువ చేయనాల. చూద్దాం మనలో ఎంత సత్తా ఉందో, మనలో ఎంత బలం ఉందో, మనలో ఎంత అభిషేకం ఉందో. యేసు ప్రభువుని కొన్ని వందల మంది, వేల మంది చంపాలనుకున్నారు, వాళ్ళ వల్ల కాలేదు. సో డోంట్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థన చేసేదే మనం అభిషేకం పొందుకోవడానికి. ఆమేన్. ఎవ్రీడే యూ నీడ్ టు ప్రే ఫర్ అనాయింటింగ్. అభిషేకం కొరకు ప్రతి దినం మనము ప్రార్థన చేయాలి. వాడుతూ ఉంటే అభిషేకము అయిపోతూ ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు కొత్త అభిషేకాన్ని పొందుకున్నామా, కొత్త కృపను పొందుకుంటాం. అభిషేకింపబడిన వాడిని దేవుడు ప్రత్యేకంగా చూస్తాడు. ఆమేన్. You will be a special person to God. Amen. Hallelujah. సో నీతిమంతుని దేవుడు ఒకలాగా చూస్తాడు, పరిశుద్ధుని దేవుడు ఒకలాగా చూస్తాడు, తర్వాత పవిత్రుని దేవుడు ఒకలాగా చూస్తాడు, దేవుని మందిరానికి వచ్చేవాడిని దేవుడు ఒకలాగా చూస్తాడు. కానీ అభిషేకింపబడిన వాడిని దేవుడు ఎలా చూస్తాడు తెలుసా? ప్రత్యేకంగా చూస్తాడు. ఆమేన్. Hallelujah. You will be special in the sight of God. You will be special in the sight of God. నేను స్పెషల్గా దేవుడికి కనబడాలండి, అలా మీరు అనుకోవాలి. అలా ఎలా ఉంటాం తెలుసా? అభిషేకాన్ని పొందుకున్నప్పుడు. ఆమేన్. If you receive anointing in your life, you will never be the same again. Amen. Amen. ఈ అభిషేకం ఎలా పెరుగుతుందంటే the more you pray, ఎక్కువ నువ్వు ప్రార్థన చేస్తుంటే నీలో అభిషేకం పెరుగుతుంది. నీలో అభిషేకము పెరుగుతుంది. ఎంతమందికి అభిషేకం కావాలి?
ఇవన్నీ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, భూ సంబంధమైనవి ఈరోజు పక్కన పెట్టేద్దాం. ఈరోజు అంతా కూడా ఒకటే కోరుకోండి. ఐ వాంట్ అనాయింటింగ్ మై ఫాదర్ టు బ్రేక్ ద యోక్స్. కాడులు విరిగిపోవడానికి, కాడులు బలహీనతలు విరిగిపోవడానికి నాకు అభిషేకము కావాలి ప్రభా. ఈరోజు నా జీవితంలో నేను అభిషేకింపబడాలి ప్రభా. ఈరోజు నా జీవితంలో నేను దీవించబడాలి. ఈరోజు నా జీవితంలో నేను ముందుకెళ్ళాలి, ఈ యుద్ధాన్ని గెలవాలి, ఈ పోరాటాలు గెలవాలి అని అనుకున్న వాళ్ళు కుడి చేయి పైకెత్తండి. రైజ్ యువర్ రైట్ హ్యాండ్. ఈ రోగాన్ని జయించాలనుకుంటున్నావా? ఈ అప్పులు జయించాలనుకుంటున్నావా? ఈ కాడి విరిగిపోవాలనుకుంటున్నావా? అవన్నీ కూడా ప్రారంభం అవ్వాలనుకుంటున్నావా? కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు, గర్భఫలాలు, జీవితంలో ఎదుగుదల, ప్రాస్పరిటీ, దీవెన, బ్లెస్సింగ్, అభిషేకము ఇవన్నీ తీసుకొస్తుంది. అనాయింటింగ్ బ్రింగ్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ జీసస్ నేమ్.